హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం బాలకాండలో విశ్వామిత్రుడు యాగాన్ని సఫలం చేసి తాటక వధ, అలాగే మరీచుని అంతం చేయడం ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత వీళ్ళు మిథిలకి ప్రయాణం అయ్యారని కూడా చెప్పుకున్నాం. సో ఆ తర్వాత ఈ మిథిలకి అవుతున్నటువంటి ప్రయాణంలో వీళ్ళు గంగా నదిని దాటవలసి వస్తుంది. ఈ గంగా నదిని దాటే క్రమంలో మొదటగా జరిగినటువంటి ఈ సర్గలో మొదటి ఘట్టం ఏంటి అంటే అహల్యకి శాప విమోచనం కావడం అన్నమాట. సో ఇప్పుడు రామలక్ష్మణులు, విశ్వామిత్ర మహర్షి, ఆయనతో పాటు ఇతర మునులందరూ కూడా కలిసి పవిత్ర గంగా నది సందర్శనార్థం గంగలో దిగి స్నానాలు ఆచరించి తర్పణలు వదిలి, అలాగే సంధ్యావందన కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుని గంగ దగ్గర హోమాలు, హవిస్సులు ఇవన్నీ కూడా చేసి, హోమంలో దేవతలకి వాళ్ళకి కూడా హవిస్సులన్నీ ఇచ్చి ఇవన్నీ కూడా చేశారనమాట. క్రతువులన్నీ చేశారు. ఎందుకంటే గంగానది పుణ్యనదిగా మనం భావిస్తాం కాబట్టి, ఖచ్చితంగా అటు మీదుగా వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేశారనమాట. అప్పుడు రాముడు ఇంత పవిత్రత ఈ నదికి ఎలా సంతరించింది, ఈ గంగా నది యొక్క స్టోరీ చెప్పండి అని చెప్పి అడుగుతాడు. సో ఈ గంగ యొక్క జననం ఎలా జరిగింది, దానిలో చాలా అంశాలు ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం కంప్లీట్ డైవర్టెడ్ టాపిక్. సో మనకి రామాయణం పరంగా అది అవసరం లేదు కాబట్టి బ్రీఫ్గా తెలుసుకుంటే సరిపోద్ది. సో పార్వతీ శివుడు వాళ్ళిద్దరి యొక్క పెళ్ళి జరగడం, సమాగమం, అలాగే భగీరథుడు చేసినటువంటి తపస్సు ఏంటి, బ్రహ్మదేవుడు వరం ఇవ్వడం, గంగని భూమికి పంపించడం గురించి, అలాగే దేవీ దేవతలను, భూదేవిని వీళ్ళందరినీ శపించడం, గంగకి కుమారస్వామి ఏ విధంగా జన్మించాడు, అలాగే సగర చక్రవర్తి కథ అని చెప్పేసి ఒకటి ఉంది, అదొకటి. బ్రహ్మదేవుడు భగీరథుడికి వరం ఇచ్చి గంగని ధరించడానికి శివుడిని ప్రసన్నం చేసుకోమని బ్రహ్మదేవుడు చెప్తాడనమాట, ఆ విషయం గురించి. అలాగే బిందు సరోవరంలోకి మళ్ళీ ఆ గంగని తిరిగి విడిచిపెట్టడం, శివుడు దాన్ని తల మీద ధరించడం, అలాగే దాని తర్వాత బిందు సరోవరంలోకి విడిచిపెట్టడం, అక్కడ గంగ 7 పాయలుగా విడిపోవడం, అందులో ఒక పాయ భగీరథుడి వెంటే ప్రయాణించి వచ్చి పితృదేవతలను ఉద్ధరించడానికి వస్తుంది అనమాట భగీరథుడి వెంటే. ఆ నదినే భాగీరథి అంటారు, ఆ పాయని, గంగ యొక్క పాయని. ఉత్తరాఖండ్లో ఉంటుంది ఇది. ఈ విధంగా గంగా నది యొక్క వృత్తాంతాలన్నీ కూడా స్టోరీస్ చెప్పుకొచ్చాడనమాట. చెప్పుకొచ్చిన తర్వాత చాలా సంతోషించారు రామలక్ష్మణులు. ఇంతలోనే వాళ్ళు ఈ ప్రయాణంలో, ఈ పడవ ప్రయాణంలో ఈ స్టోరీస్ అన్నీ చెప్పుకుంటూనే విశాల నగరానికి వెళ్ళారు. విశాల అనేటువంటి నగరానికి వెళ్ళారన్నమాట. ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు సుమతి. అతని పేరే మగాయనే, ఆయన పేరే, రాజు పేరు సుమతి. ఆ సుమతి కూడా ఇంకా రామలక్ష్మణులని చూసి వీళ్ళ వైభవం, వాళ్ళ తేజస్సు చూసి అంతా ఆశ్చర్యపోయాడు. విశ్వామిత్రుడికి వచ్చినటువంటి మునులందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి, ఇంకా మీకు తెలిసిందే కదా అసలు పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు కదా. సో పొగిడి తగు విధంగా అన్ని రకాలుగా పొగిడి మర్యాదలు చేసి రామలక్ష్మణులు ఇద్దరిని చూసి, వీళ్ళు ఎవరు స్వామి, అశ్విని దేవతల లాంటి సౌందర్యం కలిగి మీతో పాటు కాలినడకతో వచ్చిన సూర్యచంద్రులా కనబడుతున్నారు నాకు, వీళ్ళ గురించి తెలుసుకోవాలని మనసంతా ఉవ్విళ్ళు ఊరుతుంది, చెప్పండి అంటే మొత్తానికి ఈ విశ్వామిత్రుడు వీళ్ళ వృత్తాంతం అంతా చెప్పుకొచ్చి ఎలా తాటకావధ చేశారు, ఎలా యజ్ఞాన్ని రక్షించారు, ఎంతటి పరాక్రమవంతులు అని చెప్పి మొత్తం అంతా చెప్తాడు. చెప్పేసరికి ఆయన చాలా సంతోషిస్తాడు. సంతోషించి, అయ్యో ఇలాంటి వాళ్ళని చూడడమే నాకు చాలా పుణ్యంగా అనిపిస్తుంది అని చెప్పి చెప్తాడు. ఈ నైట్ ఇక్కడే స్టే చేయాలనుకుంటున్నామంటే ఆయన దానికి విడిది అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ డే తెల్లవారింది. వీళ్ళు మళ్ళీ వాళ్ళ యాత్రని కొనసాగించారు మిథిలకి. కొనసాగిస్తూ ఉన్న క్రమంలోనే దారిలో ఒక మిథిలకి అంటే సబర్బ్ లాగా అనుకోవచ్చు అనమాట. మిథిలకు కొంచెం దగ్గరలో ఉన్న ప్లేస్లోనే ఒక జనసంచారం లేని ఒక ఆశ్రమం కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, ఎవరూ లేరు, జనమే లేరు, ఈ ఆశ్రమం ఎవరిది ఏంటి అని చెప్పేసి రాముడు డీటెయిల్స్ అడుగుతాడు. అప్పుడు రాముడు అహల్య యొక్క వృత్తాంతాన్ని చెప్తాడనమాట, తన శాప వృత్తాంతాన్ని. సో ఈ స్టోరీ చాలామందికి తెలిసి ఉండొచ్చు. నేను పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలో కూడా చిన్న బిట్ ఉంటుంది, అంతే ఇక్కడ కూడా ఒరిజినల్ టెక్స్ట్లో కూడా చెప్పడం అంతే జరిగిందనమాట. ఏంటంటే గౌతముడు, అహల్య భార్యాభర్తలు. సో ఎప్పటి నుంచో ఇంద్రుడు ఆమెను మోహించి ఆయన లేని టైంలో, ఆయన నదికి వెళ్ళిన టైంలో ఆయనలాగా మారువేషంలో వచ్చి గౌతముడిలాగా ఈమెతో సంభోగ కార్యక్రమం చేస్తాడు. సో అది వెనక్కి తిరిగి వచ్చిన గౌతముడు చూసి ఈమె తప్పు చేసింది అని చెప్పి భావించి మొత్తానికి ఆమెను శాపగ్రస్తురాలను చేస్తాడనమాట. నువ్వు ఇక్కడే రాయిగా పడుండు,
ఒక మహానుభావుడి యొక్క స్పర్శ చేత మాత్రమే నీకు మళ్ళీ నార్మల్ అయ్యి నీ పాపం అంతా నశించిపోతుంది అని చెప్పేసి శపించేసి వదిలేస్తాడు ఆమె. ఆమె అక్కడే ఆశ్రమం దగ్గరే రాయిగా పడి ఉంటుంది అనమాట. ఆ రాయి గురించి ఆ స్టోరీ అంతా కూడా చెప్తాడనమాట విశ్వామిత్రుడు రాముడికి. చెప్పిన తర్వాత ఆయన పాద స్పర్శతో అంటే కాలితో తాకినంతటితోనే ఆ రాయి అహల్యగా మారుతుంది. సో మారిన తర్వాత ఆమెని సంతోషించి గౌతముడు వచ్చి రాముడికి, గౌతముడు అహల్య ఇద్దరు నమస్కరించి మొత్తానికి ఆమెను మళ్ళీ తిరిగి నీ పాపం అంతా పోయింది, ఇతని స్పర్శ వల్ల సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంలో ఉన్నటువంటి రాముడే నిన్ను నార్మల్గా మార్చగలిగాడు అని చెప్పేసి ఆమెని మళ్ళీ స్వీకరిస్తాడనమాట భార్యగా. ఆమె చేసిన తప్పంతా కూడా క్షమించేసి, తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అది తప్పే కాబట్టి ఇక్కడ ఏంటంటే మోరల్ ఏంటంటే కూడని పని కాని పని ఎవరు చేసినా కూడా అది శిక్ష తప్పదు, అది తెలిసి చేసినా తెలియక చేసినా కూడా. దీని తర్వాత అక్కడి నుంచి వీళ్ళంతా కూడా మిథులకు చేరుకున్నారు. జనకుడి యొక్క మర్యాదలన్నీ కూడా స్వీకరించారనమాట. ముందుగా రాముడు, లక్ష్మణుడు అలాగే ఇతర మునులు విశ్వామిత్రుడి వెంట మిథులకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో మీరు సెలవు ఇవ్వండి, మీరు చెప్పిన ప్రకారం నడుచుకుంటామని చెప్పి రామలక్ష్మణులు ఇద్దరు కూడా చెప్పారు. వాళ్ళంతా కూడా ఆల్రెడీ వీళ్ళు వచ్చిన విషయాన్ని ఈ ఋత్విక్కులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా వెళ్ళి జనకుడితో చెప్పారు. ఆయన యొక్క పురోహితుడు అనమాట. వీళ్ళకి ఎలాగైతే దశరథుడికి వశిష్ఠుడో ఇలాగ వీళ్ళకి రాజపురోహితుడుగా శతానందుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. శతానందుడు ఇక్కడ ఉంటుంది మెటీరియల్లో, బట్ అగైన్ నేను మళ్ళీ రాస్తున్నా. సో ఈ శతానందుడు తో పాటుగా వెళ్ళి మిగతా పురోహితులను అందరినీ తీసుకుని వెళ్ళి ముందుగా విశ్వామిత్రుడికి అంతా కూడా ఆయన ప్రణామాలు అవి చేసి అనేక ఉపచారాలు అవన్నీ చేసి మంత్రులు మిగతా మొత్తం అందరినీ సమస్తాన్ని తీసుకెళ్ళి ఆయన క్షేమ సమాచారం అంతా అడిగి ఈయన క్షేమ సమాచారం చెప్పి సత్కారాలు అవి అన్నీ ఇచ్చి ఆయనకు ఒక ఆసనం ఇచ్చి తగిన సీట్ ఇచ్చి కూర్చోమని ఆయన అలంకరించిన తర్వాత అప్పుడు మెల్లగా చెప్తున్నాడు జనకుడు, మహర్షి నేను చేయబోయే యజ్ఞానికి మీరు రావడం అనేటువంటిది నా యజ్ఞం సఫలమయ్యింది, ఆల్మోస్ట్ అయిపోయింది అన్నంత హ్యాపీనెస్ని ఇచ్చింది నాకు. నీ దర్శనం వలన నాకు యజ్ఞ ఫలితం మొత్తం లభించేసినట్లే నేను ఫీల్ అవుతున్నాను, నేను ధన్యుడిని అయిపోయాను. మీరేగాక ఇతర మహర్షులందరూ కలిసి రావడం ఇంకా నేను కృతజ్ఞతనయ్యాను. సో విద్వాంసులు 12 రోజుల పాటు యజ్ఞదీక్ష చెయ్యాలని పెద్దలు చెబుతున్నారు. సో ఆ తర్వాత యజ్ఞ భాగాలను స్వీకరించడానికి దేవతలు వస్తారు. ఎప్పుడన్నా సరే యజ్ఞం అంతా అయిపోయాక లాస్ట్లో యజ్ఞ భాగాలన్నీ స్వీకరించడానికి ఎవరి వంతు వాళ్ళు స్వీకరించడానికి వస్తారనమాట దేవతలంతా హవిస్సులు స్వీకరించడానికి. సో 12 రోజులు యజ్ఞం అయిపోయిన తర్వాత దేవతలు వాళ్ళ భాగాలన్నీ తీసుకోవడానికి వస్తారు, మీరు వాటిని వాళ్ళందరినీ చూడొచ్చు అని చెప్పేసి అంటారు. ఇంతలో చూస్తూనే ఆ రామలక్ష్మణుల వైపుకి వెళ్ళింది ఈయన కాన్సన్ట్రేషన్. మహర్షి ఈ పిల్లలు ఎవరు, ఈ బాలులు ఇద్దరు ఎవరు, దేవతల వంటి పరాక్రమం కలిగి ఏనుగుల్లాగా నడుస్తున్నారు. ఎందుకు పరాక్రమవంతుల్ని ఏనుగుతో పోలుస్తారు, అమ్మాయి నడకను కూడా ఏనుగుతో పోలుస్తారు, ఎందుకో తెలుసా? మీరు గమనించుంటే కనుక కొన్ని సాంగ్స్లో కూడా ఉంటాయి, గజగమనం అంటారు అమ్మాయిల నడకని. సంథింగ్ అల్లు అర్జున్ మూవీలో ఒక సాంగ్ ఉంది డీజే సినిమాలోది, గజగమన ఇలా అని ఒక లిరిక్ ఉంటుంది అన్నమాట. సో అంటే ఏంటి, ఎందుకు పోలుస్తారు అంటే ఏనుగు భారీ కాయంతో ఉంటుంది, చాలా హెవీ వెయిట్తో ఉండడంతో దాని నడక మీరు ఏనుగు నడకనే మిగతా జంతువుల నడకనే పోల్చి చూస్తే ఆ బరువు ఏదైతే ఉందో ఆ వెయిట్ వల్ల ఊగుతూ ఊగుతూ తూగుతూ నడుస్తున్నట్టు ఉంటుంది. అమ్మాయిల నడకని దాంతో ఎందుకు పోలుస్తారంటే అమ్మాయిల ఫిజికల్ స్ట్రక్చర్ కూడా చూస్తే కనుక ఆ స్తనాలు కానీ లేదా ఇతర పార్ట్స్ కానీ వాటి యొక్క భారంతో అమ్మాయి నడక కూడా అంతే అందంగా ఏనుగు నడకలాగా ఊగుతూ తూగుతూ నడుస్తూ ఉంటుంది. అంటే ఆమె నడుస్తూ ఉంటే వెనకాల జడ భాగం ఏదైతే ఉందో, అందుకే ఇంతకుముందు పొడుగు జడలు వేసుకునే వాళ్ళందరూ ఆ జడని బట్టి అమ్మాయి నడక అందంగా ఉందో లేదో కూడా చెప్పేవాళ్ళు అనమాట. పెళ్లి చూపుల్లో కూడా ఒకసారి నడువమ్మ లేచి అనేవాళ్ళంట.
సో ఆ నడవడంలో ఆ అమ్మాయి జడ కదిలే కదలిక ఉంది చూసారా, దాన్ని బట్టి అమ్మాయి గజగమనమో కాదో తెలుస్తుంది. గజగమనం దేనికి, ఏనుగులో ఎందుకు నడవాలి అంటే అమ్మాయి ఫిజికల్ స్ట్రక్చర్ అలా ఉందా లేదా, బాగుందా లేదా అనేటువంటి దానికోసం అలా నడవమనేవారు అనమాట. అంతేగాని నడక వల్ల ఏమీ కాదు. సో అది ఫిజిక్ని తెలియజేస్తుంది. సో ఇంత లోతుగా ఆలోచించి ఇంత ద్వంద్వార్థంతో మాట్లాడేవాళ్ళు. సో అటువంటి గజగమనం రామలక్ష్మణులకు ఉందంటే ఎందుకు, మంచి పరాక్రమంతో ఉన్నారు. ఈ అస్త్రాలు ఆయుధాలు ఇవన్నీ చేతపట్టి ఆ వీరత్వంతో నడిచేటప్పటికి, ఆ టీవీతో నడిచేటప్పటికి వారి నడక కూడా చాలా సెటిల్డ్గా ఉంటుంది. ఏనుగు నడక ఎప్పుడు కూడా చాలా సెటిల్డ్గా ఉంటుంది, ఫాస్ట్గా పరిగెత్తేది. సో చూడబుద్ధి అవుతుంది అనమాట. సో అంత సెటిల్గా నడుస్తున్నారు వీళ్ళు, ఎవరు వీళ్ళు అని చెప్పి అడిగాడంట. చూడ్డానికి అశ్విని దేవతల్లాగా ఉన్నారు, అటువంటి కన్నులు కలిగి ఉన్నారు అని చెప్పేసి. సో అనేటప్పటికీ అప్పుడు దశరథ మహారాజు యొక్క కొడుకులు ఇలా సిద్ధాశ్రమంలో మొన్న నేను యజ్ఞం చేశాను, ఆ యజ్ఞాన్ని కాపాడి ఈ తాటకవధ మారీచుడిని వీళ్ళందరినీ అంతం చేసిన స్టోరీలన్నీ కూడా చెప్పుకొచ్చాడు. దాంతోపాటు అహల్యని గౌతముణ్ణి వీళ్ళందరినీ ఈ స్టోరీలు ఏవైతే ఉన్నాయో, అహల్య వృత్తాంతం ఏదైతే ఉందో అది కూడా చెప్పుకొచ్చాడు అనమాట. చెప్పుకొచ్చి వస్తూ విశాల నగరానికి వెళ్ళి అక్కడ కూడా కలిసి వచ్చాము, మహారాజుని సుమతిని కలిసి వచ్చాము, ఇవన్నీ చెప్పి వీళ్ళు నీ దగ్గర శివధనుస్సు ఉంది కదా, ఆ ధనుస్సును చూడడానికని చెప్పొచ్చారు. నువ్వు ఆ ధనుస్సును కనుక చూపించినట్లయితే దాన్ని దర్శించుకుని వాళ్ళు వెళ్ళిపోతారు తిరిగి అయోధ్యకి అని చెప్పాడు. అయితే ఇది విన్న తర్వాత సరే ఏర్పాటు చేస్తాను దానికని చెప్పి, ఇంకా మీ చరిత్రను తెలుసుకోవాలని ఉంది, ఇంత గొప్ప వంశంలో జన్మించినటువంటి వాళ్ళు అసలు ఇంత చిన్న వయసులో ఇంత పరాక్రమంతో ఇంతమంది రాక్షసుల్ని సంహరించారు, ఎంత పుణ్యకార్యాలు చేశారు, అహల్యకి శాప విమోచనం చేశారంటే చాలా సంతోషంగా ఉంది, ఇంకా తెలుసుకోవాలని ఉంది. కానీ సూర్యాస్తమయం అవుతుంది కదా, రేపు మరలా మీ దర్శనం చేసుకుంటాను, మరలా మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకుంటాను, అలాగే శివధనుస్సును చూపిస్తానని చెప్పి అక్కడ నుంచి ఆయన సెలవు ఇప్పించవలసిందిగా కోరుకుని విశ్వామిత్రుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట తన అంతఃపురానికి. నెక్స్ట్ జనకుడు శివధనస్సును తెప్పించడం, అలాగే శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టడం, ఈ ఘట్టం గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం అయ్యింది, జనకుడు తన అంతఃపురంలో ఉన్నాడు. మిగతా వాళ్ళతో కబురు పంపించి విశ్వామిత్రుణ్ణి అలాగే రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తన సభకి ఆహ్వానించమని చెప్పి వెంట పెట్టుకొని తీసుకురమ్మని మనుషుల్ని పంపించారు. వాళ్ళంతే వినయంగా వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఆ తర్వాత మొదటగా జనకుడు ఆ శివధనస్సును చూసే ముందు దాని యొక్క చరిత్ర చెప్తాను, అసలు ఆ శివధనస్సు నా దగ్గరికి ఎలా వచ్చింది ఏంటి అని చెప్తాను అని చెప్పి స్టార్ట్ చేశాడు అనమాట దాని చరిత్ర చెప్పడం. ఈ జనక మహారాజు యొక్క వంశాన్ని నిమి వంశం అని అంటారు. వీళ్ళది ఎలాగైతే రఘువంశమో అలాగే జనక మహారాజు వంశాన్ని నిమి వంశం అంటారు. నిమి మహారాజు దీని 4 ఫాదర్స్లో ఒక ఆయన అనమాట. సో అయితే ఈయన పేరు మీదుగా నిమి వంశం పేరు వచ్చింది. ఈ నిమి చక్రవర్తికి పెద్ద కొడుకు దేవరాత. ఈ దేవరాతుడు అనేటువంటి ఆయనకి ఈ దక్షయజ్ఞం వినాశనం అయిపోయిన తర్వాత ఈ శివధనుస్సు అనేటువంటిది శివుడి చేత స్వయంగా ఈ దేవరాత మహారాజుకి ఇచ్చేశాడనమాట. సో అలా ఈ జనకుడి యొక్క నిమి వంశంలో ఈ శివధనుస్సు అనేటువంటిది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇది ఇలా ఉంటే జనకుడు తన యజ్ఞం చేయడం కోసం భూమిని నాగలతో దున్నుతాడు. యజ్ఞం చేయడం కోసం ఇప్పుడు ఒక ప్లేస్ని అనుకుంటారు కదా, సో దానిని నాగలతో దున్నుతూ ఉండగా అక్కడ ఒక కన్య లభిస్తుంది ఆయనకి. సో అందుకని ఆమెకి సీత అని పేరు పెట్టి పెంచుకుంటూ ఉంటాడు. అయితే ఆమెని ఎంతోమంది వివాహం ఆడతామని ముందుకు వచ్చారు. ఎందుకని ఆమె యొక్క అందం కానీ ఆమె యొక్క దైవత్వం కానీ అటువంటిది అనమాట. అయితే ఆమె వీర్యశుల్క అనేటువంటి భావనతో నేను ఈమెను ఎవ్వరికి ఇవ్వలేదు, అందుకని రాజులందరూ కోపగించి నా మీద ఈ శివధనుస్సును చూడాలి, దాన్ని మేము విరగొడతాము, అప్పుడైనా సీతను మాకు ఇవ్వండి అని చెప్పి అడిగారు. సో ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పదే ఇక్కడ మనం చెప్తున్నప్పుడు జనకుడి నోటి వెంట వీర్యశుల్క అనేటువంటిది వస్తుంది. సీతను ఉద్దేశించి ఆమె వీర్యశుల్క అని చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ అర్థం ఏంటంటే జనరల్ టర్మ్స్లో అయితే వీర్యం అంటే మీనింగ్ స్పర్మే, కానీ ఇక్కడ సాంస్క్రిట్
టెక్స్టుల్లో వీర్య అని అంటే దాని అర్థం వీరత్వం అని అర్థం అనమాట. పరాక్రమానికి పర్యాయపదంగా వాడతారు ఇక్కడ వీర్య అని. శుల్క అంటే పొందదగింది, ట్యాక్స్, ఓకేనా, దాని మీద వేసే ట్యాక్స్ రూపంలో వేసేటువంటిది అనమాట. అంటే దానికి చెల్లింపు అనమాట. సో వీర్యశుల్క అంటే వీరత్వంతో చెల్లింపు చేసి కొనుక్కునేది, వీరత్వాన్ని చెల్లించి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది, అందుకని ఆమెను వీర్యశుల్క అంటారు. సో ఆమెను చేపట్టాలంటే, ఆమెకి భర్తగా రావాలంటే వీరత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి, పరాక్రమాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో అందుకని ఆ పరాక్రమం ఉన్నవాడికే ఆమెను కట్టబెట్టాలి తప్పించి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి చేయడానికి కాదనమాట. సో అందుకని చెప్పి సరే మీరంతా రాజులంతా కలిసి నువ్వు ఎందుకు ఇవ్వవో, అంటే నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావో, ఆమె వీర్యశుల్క అయితే మేము వీరత్వం లేని వాళ్ళమా, మాకు పురుషత్వం లేదా, మేము ఆమెను చేపట్టడానికి అర్హులం కాదా అని చెప్పి ఈయన మీదకి దండెత్తి నువ్వు ఆ శివధనస్సును తీసుకురా మేము ఎక్కువ పెడతాము. ఎందుకంటే సీత సునాయాసంగా జరపగలదు ఆ శివధనస్సుని బాల్యంలోనే. సో అందుకని చెప్పి అటువంటి తనకి సమతూకమైనటువంటి పరాక్రమం గలవాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనేటువంటిది జనకుడి ఆలోచన. సో సరే వీళ్ళంతా కలిపి ముచ్చట పడిపోతున్నారు కదా, అలాగే కానివ్వండి అని చెప్పి శివధనస్సుని పెట్టి స్వయంవరం ఏర్పాటు చేశాడు. అందులో ఎవరైతే ఎక్కువ పెట్టగలరో వాళ్ళకే ఇస్తాము అని చెప్పి. కానీ ఎవ్వరూ కూడా చేయలేకపోయారన్నమాట. పెద్ద పెద్ద రాజులు వచ్చారు కానీ ఎవరూ చేయలేకపోయారు. అయితే అది వాళ్ళకి మరి అవమానకరంగా అనిపిస్తుంది కదా, ఒక ధనస్సును విరవకపోతే కూతుర్ని ఇవ్వను అంటున్నాడు, దీన్ని బట్టి వీరత్వాన్ని క్యాలిక్యులేట్ చేస్తాడా అని చెప్పి 1 సంవత్సరం పాటు ఈ మిథిలా నగరాన్ని మొత్తం రాజులందరూ కలిసి కోపంతో చుట్టుముట్టేశారనమాట. చుట్టుముట్టేస్తే 1 ఏడాది తర్వాత అసలు ఆహార పదార్థాలు కూడా లేక మొత్తం రాజ్యం అంతా కూడా చాలా దుర్భిక్షంలో ఉండింది, కరువులో ఉండిందనమాట. తర్వాత ఈ జనకుడు తపస్సు చేసి దేవతల్ని వాళ్ళని సంతోషపెట్టి యజ్ఞాలని యాగాలను అవన్నీ చేస్తే దేవతలందరూ కలిసి ఈయనకి చతురంగ బలాలని ప్రసాదించారు. అంటే చతురంగం అంటే 4 రంగాలు, ఏది మన పదాతి దళాలు, ఇన్ఫాంట్రీ, కవల్రీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అదే అశ్వదళం, గజదళం, పదాతి దళం, రథం ఇవన్నీ ఉంటాయి. ఈ 4టిని కలిపి చతురంగ బలాలు అంటారు. వీటన్నిటిని ప్రసాదించారు. అప్పుడు దాంతో యుద్ధం చేస్తే ఈ రాజులందరూ ఓడిపోయి తలా ఒక దిక్కుకి పారిపోయారు. సో ఇది దీని స్టోరీ. ఓ మునిశ్రేష్ట, ఇదిగో ఇదే మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి శివధనస్సు, దీన్ని రామలక్ష్మణులకి చూపిస్తాను. ఒకవేళ ఎవరో దాకా ఎందుకు, ట్రై చేయమనండి, ఈ రాముడు కనుక ఎక్కుపెట్టగలిగితే అభ్యంతరం ఏమీ లేదు, జానకిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేస్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఈ ధనస్సును ఎక్కుపెట్టినట్లయితే అయోనిజ సీతని దాశరథికి ఇచ్చి వివాహం చేస్తానంటాడు. ఇక్కడ అయోనిజ అనేటువంటిది కూడా సీతకి వాడతారనమాట ఈ పదం. అయోనిజ అంటే ఏంటి, అయోన్ అంటే ఏంటి, ఐరన్ అనమాట, ఇనుము అనేటువంటిది. ఋగ్వేదంలో లెటర్ వేదిక్ టెక్స్టుల్లో మనకి అయాన్ అనేటువంటి పదాలు కనిపిస్తాయి అన్నమాట. సో ఈ పదాలకు అర్థం ఇనుము అని. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో మనకి ఇనుము లేదు, ఇనుము తెలియదు ఇండస్ పీపుల్కి, కానీ తర్వాత వేదిక్ ఏజ్ పీపుల్కి ఇనుము తెలుసు. ఈ అయాన్ అనేటువంటి లోహంతో చాలా వస్తువులు తయారు చేశారని కూడా చెప్తారు. సో అటువంటి పెట్టెలో దొరికింది కదా ఒక ఇనుప పెట్టెలో ఆమె. సో అందుకని జా అంటే పుట్టడం, జన్మించడం అనమాట, జా అని అంటే. సో అందుకని అయోనిజ అంటే ఇనుప పెట్టెలోంచి పుట్టింది అన్నట్టు ఆయన అన్నాడు. అందులోంచి పుట్టిన ఆమెకి ఈయనని ఇచ్చేస్తాను, దాశరథునిచ్చి, దశరథుడి యొక్క కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి చెప్తాడు. ఇక ధనుస్సును తీసుకురమ్మని చెప్పి సరే అని అందరినీ పంపిస్తాడు. మనుషుల్ని ఎంతమంది తీసుకొస్తారు అనుకున్నారు, 8 చక్రాలు కలిగినటువంటి పెద్ద ఇనుప పెట్టెలో ఉంటుందన్నమాట శివధనస్సు. దాన్ని 5,000 మంది మంత్రులు కలిపి తీసుకొస్తారంట. 5,000 మంది జనం, మంత్రులు కాదు, ఇక్కడ రాంగ్ పడి ఉండొచ్చు. 5,000 మంది జనం వెళ్ళి దాన్ని తీసుకొస్తారు, లాక్కొచ్చారనమాట. 5,000 మంది కూడా చాలా కష్టంగానే తీసుకొచ్చారు. సో అయితే మొత్తానికి జనకుడు ఆ ధనస్సుని ప్రజెంట్ చేసి, ఇదిగో నేను చెప్పిన శివధనస్సు ఇదే, బ్రహ్మాదులు, దానవులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు ఎవ్వరూ కూడా దీన్ని ఈరోజు వరకు ఎక్కువ పెట్టలేకపోయారు. సో దీన్ని మీరు దర్శించాలి అని చెప్పి చెప్తే విశ్వామిత్రుడు రాముడితో అన్నాడంట, రామా ఈ ధనస్సును చూడు, ఈ ధనస్సుని ఎక్కుపెట్టడానికి ట్రై చేయి అని చెప్పి చెప్పాడంట.
చెబితే వెంటనే రాముడు విశ్వామిత్రుడిని చూసి సరే అని చెప్పి ఆయన చెప్పిన ప్రకారమే చేస్తానని సైగ చేసి ఆ ధనుస్సు యొక్క పెట్టెని తెరిచి చూశాడు. తెరిచి చూసి శ్రేష్టమైనటువంటి ధనుస్సుని నేను కూడా ఒకసారి చేత్తో పట్టుకుని ఎక్కుపెట్టి సంధించడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. ఇక్కడ గర్వంతో చెప్పట్లా రాముడు, ఇక్కడ అర్థం చేసుకోండి. ఆయనకు క్యాపబిలిటీ ఉంది, కానీ నేను కూడా ట్రై చేస్తాను. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు అన్నారు కదా, చిన్న ట్రైల్ వేస్తాను అన్నాడు. గర్వంతో విర్రవేగల ఇక్కడ, అది గమనించుకోవాలి మనం. అనేసరికి విశ్వామిత్రుడు జనకుడు కూడా వాళ్ళిద్దరి యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. తెలియజేయంగానే రాముడు వింటి నారిని తీసి దానికి బిగించి మధ్య భాగాన్ని చాలా విలాసవంతంగా అంటే సునాయాసంగా పట్టుకున్నాడంట. అంటే చాలా అలకగా ఉన్నటువంటి ఒక వస్తువుని ఎలాగైతే మనం లిఫ్ట్ చేస్తామో అట్లా లిఫ్ట్ చేశారంట. చాలా సునాయాసంగా పట్టుకుని మధ్యలో పట్టుకుని ఇలా లేపేసి ఆ వింటికి నారిని బిగించి ధనుస్సుని ఎక్కుపెట్టబోతున్నాడంట. పెట్టబోతుంటే ఇంతలోనే ఆయన ఇంకా ఎక్కుపెట్టేలోపే ఆ ధనుస్సు ఆయన పట్టుకున్న దానికి మధ్యలోకి విరిగిపోయి పిడుగుపడినట్లుగా పెద్ద శబ్దం వచ్చిందంట. అది వినలేక ఆ శబ్దానికి అందరూ అక్కడ సభలో ఉన్న వాళ్ళంతా నేల కొరిగిపోయారంట, అందరూ పడిపోయారంట. ఒక్క విశ్వామిత్రుడు, జనకుడు, లక్ష్మణుడు, రామలక్ష్మణులు మాత్రమే నిలబడి ఉన్నారంట, మిగతా వాళ్ళంతా పడిపోయారంట. జస్ట్ ఇమాజిన్ ద సీన్, నేను చెప్పిందంతా. కొంతసేపటికి అందరూ లేచి తేరుకుని చూసేటప్పటికి ఏమైంది, వాట్ హ్యాపెండ్ అని అడిగేటప్పటికి ఇంకేమి హ్యాపెండ్, శివధనుస్సు విరిగిపోయిందనమాట మధ్యలోకి. అప్పుడు ఇంక జనమహారాజు బాగా సంతోషించేసి కౌశిక మహర్షితో నమస్కరించి ఆయనకి ఇంకా నేను అన్న మాట ప్రకారం సీతని ఈయనకిచ్చి పెళ్లి చేసేస్తాను, వాళ్ళ తల్లిదండ్రులని దశరథుడిని వెంటనే ఆహ్వానించమని చెప్పండి, కబురు పంపిస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట. జనకుడు దశరథుడికి ఆహ్వానం పంపిస్తూ చాలామంది మంత్రుల్ని, వాళ్ళని, శ్రేష్ఠుల్ని, పండితుల్ని అందరినీ ఇచ్చి కానుకలు అవి ఇచ్చి అయోధ్యకి పంపించారనమాట. వాళ్ళంతా కూడా 3 రోజుల పాటు ప్రయాణం చేసి 4వ రోజున అయోధ్యకి చేరుకుని దశరథుడిని సందర్శించి జనకుడు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ముందు పొగడ్తలన్నీ ఉంటాయి కదా, ఆ పొగడ్తలన్నీ పొగిడేసి నువ్వు వృద్ధుడు అయిన దేవతలతో సమానమైనటువంటి వాడివి దశరథుడా, నీకు వినయపూర్వకంగా మేము అందరం నమస్కరిస్తున్నాము. అక్కడ ఇలా జరిగింది, విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణులు మిథులకు వచ్చి ఎవరి వల్ల సాధ్యం కానటువంటి శివధనుస్సుని ఇలా విరిచారు, అక్కడ ఇప్పుడు మిథుల్లోనే ఉన్నారు మీ వాళ్ళు. సో అన్న మాట ప్రకారం ఇలా సీతమ్మ స్టోరీ కూడా చెప్పి, శివధనుస్సు స్టోరీ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి, శివధనుస్సు స్టోరీ. సో అటువంటి దాన్ని నీ కుమారుడు విరిచేశాడు, ఇలా జరిగింది. సో అందుకని ఆమెని ఇచ్చి పెళ్లి చేయడానికని చెప్పి నిర్ణయించుకున్నాడు. మీకు తెలిసే ఉంటుంది సీత వీర్యశుల్క అనేసి. సో ఆ వీరత్వాన్ని ప్రదర్శించినటువంటి వాడు రాముడే కాబట్టి కనుక ఆమెని ఈయనకే ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. సో మీ అనుమతితో ఈ పుణ్యకారం దగ్గరుండి జరిపించాలి, మీరు మిథులకు రావాలి అని చెప్పేసి వినయపూర్వకంగా కోరుతారనమాట. వెంటనే దశరథుడికి పట్టరాని ఆనందం, కొడుకులు ఏమైపోయారో, అక్కడ ఏం జరుగుతుందో వర్తమానం లేదు, ఏమీ లేదని చెప్పి బెంగపెట్టుకున్నటువంటి దశరథుడికి ఓహో అక్కడ సక్సెస్ఫుల్గా అది చేశారు, ఇటొచ్చి ఇక్కడేమో ఎవరో చేయలేనిది, అసలు 3 లోకాలలో ఎవరో చేయలేని పని నా రాముడు చేశాడే అని చెప్పేసి ఆనందపడిపోయి మొత్తం ఇంటిల్లపాదికి పిలిచేసి అంతఃపురంలో వాళ్ళందరికీ విషయం అంతా చెప్పేసి, భార్యలు 3కి కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి 3కి కూడా చెప్పేసి అభినందించేసి వాళ్ళందరికీ మొత్తానికి ఇతను వశిష్ఠుడిని కూడా వెంట పెట్టుకొని వశిష్ఠుడిని మిగతా వాళ్ళందరినీ సంప్రదించి వామదేవుడిని, జాబాలి, కశ్యపుడు వీళ్ళంతా ఉన్నారు కదా ఈయన ఆస్థానంలో, వీళ్ళందరినీ సంప్రదించి ఇది నా రాముడికి లభించినటువంటి శ్రేష్టమైన వరం, జనక మహారాజు తన ప్రమాణానికి కట్టుబడి ఉన్నారు, మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి పెద్దల్ని కూడా అడిగాడు. నిర్ణయాన్ని అడిగితే వాళ్ళంతా కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. సో ఆ రోజు వచ్చినటువంటి సైన్యం అంతా అక్కడే సేద తీరిన తర్వాత నెక్స్ట్ డే ఉదయమే ఈయన మిథులకి ప్రయాణం అయ్యాడనమాట దశరథుడు. సో ఎవరెవరిని తీసుకెళ్ళాడంటే ముందుగా కోశాధికారులు అనమాట, కోశాగారాధ్యక్షులందరినీ తీసుకెళ్ళాడు. ఫస్ట్ లైన్లో ఫ్రంట్ రోలో వాళ్ళు ఉన్నారు. అంటే ముందుగా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎదురెళ్ళే వాళ్ళలో ఈయన పట్టుకొచ్చే గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ధనం రూపంలో, బంగారం రూపంలో,
వజ్రమాణిక్యాలు ఇవన్నీ వీటన్నిటి రూపంలో తీసుకెళ్లేటువంటివి ఏమి ఉన్నాయో వాటితో ఎదురెళ్ళాలి. సో అవి ముందు పెట్టాడు. దాని వెనక వరుసలో చతురంగ బలాలను ఉంచాడు అనమాట. ఓకేనా, 4 రకాల బలాలనే ఉంచాడు. దాని తర్వాత వేద పారంగతులైనటువంటి ఋషులని, వశిష్ఠుడిని, వీళ్ళందరినీ, వశిష్ఠుడు, జాబాలి, వామదేవ మొదలైనటువంటి ఋషులందరినీ తన పెట్టాడు. లాస్ట్లో వెనకాల రథంలో దశరథుడు తన రథంపై వచ్చాడనమాట. ఇది ఆర్డర్, ఈ ఆర్డర్లో వచ్చారు. ఇక్కడ నుంచి అక్కడికి చెప్పాను కదా 4 days జర్నీ అని. 4 days ప్రయాణించిన తర్వాత మొత్తానికి మిథిలా నగరానికి చేరుకున్నాడు దశరథుడు బృందం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ తాత్పర్యం ఏంటి అంటే ఈ సర్గలో మనకి ధర్మానుసారమైనటువంటి ప్రతిజ్ఞలు భూమి మీద ఉన్న వాంగ్మయ పరంపరలో ఈ ఘట్టం ఒక విశిష్ట మైలురాయిగా చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఒకటి, జనకుడు తను ఇచ్చినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టుకున్నాడు. ఆయన చూపించడానికే పిలిచుండొచ్చు, కానీ ట్రై చేయండి, ఒకవేళ మీకు అయితే కనుక నేను మా అమ్మాయిని మీకు ఇచ్చేస్తానన్నాడు. అన్న మాట ప్రకారం ఆయన నిలబెట్టుకున్నాడు. అలాగే దశరథుడు కూడా పుత్ర ప్రేమతో కూడినటువంటి వినయవంతుడు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఏమీ తెలుసుకోకుండా వీడేదో విల్లెక్కు పెట్టాడని చెప్పి ఇచ్చేయడం ఏంటి, ఇదంతా లేదు. ఆయన వీరత్వానికి, శూరత్వానికి, ఆ ప్రదర్శనకి తగిన గౌరవం దక్కిందని దశరథుడు గుర్తించి ఆయన ఆఫర్ చేసినా కూడా ఈయన కూడా కొంత గిఫ్ట్స్ రూపంలో ఆఫర్ చేయాలి అని చెప్పి ముందు పుత్రప్రేమ, కొడుకుని చూడడం మీద కూడా కొంత ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట దశరథుడికి. ఈ ఎగ్జైట్మెంట్ అలాగే జనకుడి యొక్క ఈ మాటలు ఏవైతే వీళ్ళు కన్వే చేశారో దూతలో, అవి కూడా చాలా హత్తుకున్నాయి దశరథుడిని. హత్తుకుని నెక్స్ట్ జరగబోయేటువంటి ఘట్టానికి ఇది పునాదిగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు జనకుడు సత్కరించుట, దశరథుడు పరమానంద పొందుట. ఇప్పుడు జనరల్గా మనం మామూలుగానే ఎవరెవరి దగ్గరికి వెళ్ళినా ఇక్కడ మీకు ఈ పాటికి అర్థమైపోయింది. 3 రోజుల క్లాసులలో గెస్ట్ని పొగడడం అనేటువంటిది కామన్. అది కూడా అలా ఇలా కాదు, చాలా ఎక్స్ట్రీమ్గా పొగుడతారనమాట. సో అదేవిధంగా జనకుడు మొత్తం తన యొక్క పండితులు, మంత్రులు, మొత్తం తన దగ్గర ఉన్నటువంటి చతురంగ బలాల అధ్యక్షులు వీళ్ళందరినీ పట్టుకొని వెళ్ళి దశరథుడికి ఎదురెళ్ళి మొత్తానికి ఆతిథ్యం ఇచ్చాడనమాట. మొత్తం పూజా సామాగ్రి అంతా తీసుకెళ్ళి ఆయనకి కాళ్ళకి అది పూజలు చేసి, ఎందుకంటే దశరథుడు ఏజ్లో కూడా చాలా పెద్దోడు జనకుడు కంటే. దాని అండమే ఏమని ఎత్తుకున్నాడో, ఓ రఘువంశ శిరోమణి మహారాజా, నీ రాక నాకు చాలా పుణ్యఫలదాయకం, మా వంశానికి చాలా గౌరవదాయకం. మీతో పాటు వశిష్ఠ మహర్షి వచ్చాడు కదా, ఈయన రావడం ఇంకా అదృష్టం నాకు. మీ ఇద్దరి కాంబినేషన్ చూస్తుంటే ఎలా ఉందంటే వశిష్ఠుడిది మీదిని దేవతలతో కూడి ఉన్న దేవేంద్రుడిలాగా ఉన్నాడు, మహేంద్రుడిలాగా కనబడుతున్నాడు ఆ వశిష్ఠుడు మీ అందరి పక్కన. సో అసలు మీతో సంబంధం కలుపుకోవడం అంటే నా వంశం కూడా ఫ్యూచర్లో పూజించదగిన వంశం అవుతుంది. సో ఇప్పుడు సకల విఘ్నాలు తొలగిపోయాయి, ఏ ఆటంకాలు లేవు. రేపే నా యజ్ఞంలో చివరి రోజు. సో యజ్ఞం చివరిలో మీరు దగ్గరుండి పిల్లల వివాహం జరిపించాలి అని చెప్పి ఈయన చెప్పాడు. ఇంకా వియ్యాల వారి జోకులు బాగానే ఉంటాయి కదా. దశరథుడు కూడా చాలా ఫన్నీగా చతురతతో ఏమన్నాడంట, పుచ్చుకోవడం అనేది ఇచ్చేవారి మీదనే ఆధారపడి ఉంటుంది బావగారు అని చెప్పి ఓ జోక్ వేసాడనమాట. ఆయన ధర్మం తెలిసినవాడు కాబట్టి అలా చతురతతో అన్నాడు అనమాట. సో ధర్మం తెలిసిన వాళ్ళు నువ్వు ఏది చెప్తే అది నేను చెప్పినట్లుగానే మేము చేస్తామండి, మీరు చెప్పేవాళ్ళు, మీరు ఇచ్చేవాళ్ళు, మేము పుచ్చుకునేవాళ్ళం, మాదేముంది చెప్పండి, మొత్తం మీ మీదే ఉందని చెప్పి జోకేసాడంట ఈయన. ఇక్కడ చూడండి, అడుగు అడుగున ప్రతి ఒక్కరిలోనే కూడా ఇప్పుడు దాకా మనం చూసినటువంటి వీళ్ళల్లో ప్రతి ఒక్కరు చాలా హంబుల్, ఎవరికి వాళ్ళే వాళ్ళ పరిధుల్లో సుపీరియర్స్ రాజులు. ఇప్పుడు మిథిలకి రాజు అంటే అదేం తక్కువేం కాదు, అలాగే అయోధ్యకి రాజు అంటే అది తక్కువ కాదు, చాలా గొప్ప గొప్ప వంశాలు. అయినా కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ స్టేటస్ అంతా వాళ్ళకి తెలిసినప్పటికీ ఎదుటి మనిషి దగ్గర వాళ్ళు కించి తగ్గించుకునే మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళనే పైన పెడుతున్నారు. అలా పైన పెట్టడంలో మనం ఎప్పుడూ తగ్గిపోము. ఇప్పుడు చాలామందిని చూస్తే కనుక అబ్బాయి తరపు వాళ్ళకి అమ్మాయి తరపు వాళ్ళు వణికిపోతూనే పెళ్లి చేస్తారు, అదేంటో తెలీదు. లాస్ట్ వరకు కూడా ఇచ్చేది అమ్మాయిని తీసుకుంటున్నారు వీళ్ళు. సో ఇంకా వీళ్ళే పెళ్ళయ్యే వరకు అమ్మాయి తరపు వాళ్ళు అమ్మాయిని కన్యాదానం చేస్తున్నారు, వాళ్ళ ఇంటి అమ్మాయిని మన ఇంటికి పంపిస్తున్నారు అని చెప్పి వీళ్ళు తగ్గి ఉండాలి.
నిజానికి ఇప్పుడు దశరథుడి మాటలను బట్టి చూస్తే కన్యాదాత జనకుడు. సో కాబట్టి ఆయన మీద ఆధారపడి ఉంటుంది కన్యను ఇవ్వడం అనేటువంటిది, మాటలు కాదు. సో కాబట్టి తీసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇష్టం, అమ్మాయి తరపు వాళ్ళ ఇష్టమే అన్నట్టు మాట్లాడాడు. కానీ ఇవాళ రేపు జనాలు జనరల్గా ఎలా ఉంటారంటే అసలు విడిదింట్లో ఏదైనా ఒక్కటి అన్నీ పెట్టి ఒకే ఒక ఐటెం తక్కువైనా కూడా ఇంకా అసలు బీభత్సమైన గొడవలు అయిపోవడం, చాలా రచ్చ చేసేస్తూ ఉంటారు అనమాట. అక్కడికక్కడ పెళ్ళిళ్ళు కూడా ఆపేసిన సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి రియల్ లైఫ్లో కూడా. సో ఎందుకు అంత ప్రదర్శించవలసిన అవసరం లేదు కదా. ఒక అమ్మాయిని మీ ఇంటికి వస్తుంది అంటే మీరేదో చాలా గొప్పవాళ్ళు, వాళ్ళని చాలా చిన్న చూపు చూడాలని కాదు. అసలు వాళ్ళ ఇంటి అమ్మాయిని ఇన్నాళ్ళు పెంచి చదివించి అన్నీ చేసి అంత యోగ్యత కలిగిన అమ్మాయిని నీకు ఇస్తున్నారు అంటే అసలు ఒక హాస్టల్లో పెట్టడానికే భయపడే తల్లిదండ్రులు, ఒక్కదాన్నే బయటికి పంపించడానికే భయపడేవాళ్ళు అసలు మిమ్మల్ని నమ్మేసి మీ ఇంటికి పంపించేస్తున్నారంటే మీరేం హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారా అమ్మాయికి, అది ఇదని కాదు కదా. మీ ఇంటికి అమ్మాయిని ఇస్తున్నారంటే మీ వంశం అభివృద్ధి చెందడానికి వాళ్ళ కూతుర్ని ఇస్తున్నారు. ఇది గమనించుకొని మనం తగ్గి ఉండాలన్నమాట. అబ్బాయిల తరపు వాళ్ళు తగ్గి ఉండాలి. అది మానేసి కాళ్ళ మీద కాళ్ళు అసలు తీయరు పెళ్ళయిందాక మగ పిల్లలు. సో అట్లాంటి యాటిట్యూడ్స్ కొంచెం మానుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఈ సర్గని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే వచ్చినటువంటి ఈ దశరథుడిని వీళ్ళని రాముడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు వీళ్ళు కూడా ఎదురెళ్ళి చూసి వెంటనే ఆలింగనం చేసుకుని ముందుగా పాదాభివందనం చేసుకుని తండ్రికి రామలక్ష్మణులు ఇద్దరు కూడా హత్తుకున్నారనమాట. ఇంకా పుత్రోత్సాహంతో దశరథుడు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు అనమాట. అసలు ఇన్ని విజయాల వెళ్ళిందేమో వారం రోజులు 10 రోజులు అయింది, నువ్వు ఎట్లా వెళ్తావో ఏందో పసికోనమని నేను బెంగపెట్టుకుంటుంటే అసలు ఇన్ని ఘనకార్యాలు చేసుకొచ్చావే అని చెప్పి చాలా. ఇప్పుడు ఒక తండ్రికి పుత్రగాత్ర పరిష్వంగానికి మించినటువంటి ఆనందం ఇంకొకటి ఉండదంట. అది యాక్చువల్గా సగం పుణ్యం అక్కడే ఇస్తుందంట. చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు కానీ అబ్బాయిలు అమ్మలకి ఎక్కువ అటాచ్డ్గా ఉంటారు. మదర్ని రోజు హగ్ చేసుకుంటారు, ఐ లవ్ యూ మామీ అని చెప్తూ ఉంటారు. ఈవెన్ మా బాబు కూడా చెప్తూ ఉంటాడు అనమాట. బట్ యాక్చువల్గా ఏంటంటే తండ్రి కొడుకుని హత్తుకుంటే కనుక తండ్రికి ఉన్నటువంటి దుఃఖాలు, తండ్రికి ఉన్నటువంటి బాధలు, తండ్రి గతంలో చేసినటువంటి పాపాల తాలూకు ట్రేసెస్ ఏమన్నా ఉన్నట్లయితే, ఆ కర్మ ఏదన్నా వెంటాడుతున్నట్లయితే రోజు లేదా అప్పుడప్పుడైనా పుత్రగాత్ర పరిష్వంగం అంటారు. అంటే పుత్రుని హగ్ చేసుకోవడం వల్ల చాలా కర్మలు నశిస్తాయి అన్నమాట, అతనికి పుణ్యాలు కలుగుతాయి అంటారు. సో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తల్లి కంటే కూడా తండ్రికి పుత్రగాత్ర పరిష్వంగం వలన పుణ్యం కలుగుతుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో అటువంటి పుత్రగాత్ర పరిష్వంగంతోనే ఉప్పొంగిపోతున్నాడు దశరథుడు ఇక్కడ. సో నెక్స్ట్ కన్యావరణం లేదా కన్యాదానం, అలాగే రఘు, నిమి వంశాల యొక్క చరిత్ర. నిమి వంశమేమో జనకుడిది, రఘువంశమేమో దశరథుడిది. సో ఈ యజ్ఞానికి ముందు, ఈ కన్యావరణం జరగడానికి ముందుగా జనకుడు అన్నాడంట, తన పురోహితుడు ఎవరు శతానందుడు అని చెప్పాను కదా ఇందాక. సో శతానందుడితో అన్నాడంట, పరాక్రమవంతుడైనటువంటి నా సోదరుడు జనకుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ సోదరుడి పేరు కుశధ్వజుడు. ఈ కుశధ్వజుడు ఎక్కడుంటాడు? సాంకాస్య నగరం అనేటువంటి నగరాన్ని పరిపాలిస్తూ అక్కడ ఉంటున్నాడు, సాంకాస్య నగరం. సో అయితే అతన్ని తీసుకురండి, నాకు చాలా మంచి జరుగుద్ది. ఇప్పుడు నా కూతురు పెళ్ళి జరుగుతుంది, పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అతను లేకపోతే ఎలాగా? నా తమ్ముడు ఉంటేనే నాకు రైట్ హ్యాండ్లో ఉంటాడు, అతను ఉంటేనే నా యజ్ఞాన్ని అంతా సంరక్షించగలుగుతాడు, కాబట్టి వెంటనే వెళ్ళి అతన్ని తీసుకురండి అని చెప్పి చెప్తాడు. వెంటనే భటులు వెళ్ళి కుశధ్వజుడికి విషయం చెప్పి ఆయన తీసుకొస్తారు. ఆయన వచ్చి జనకుడికి అలాగే శతానందుడికి, కులగురువు అయినటువంటి శతానందుడికి ఇద్దరికి నమస్కరించి వచ్చి దివ్యాసనం మీద కూర్చుంటాడు అన్న పక్కన. ఆ తర్వాత సుధాముడు అనేటువంటి ఒక మంత్రిని, దశరథుణ్ణి, అతని కుమారుల్ని, అలాగే ఋషి మునిగణ బండు వర్గాన్ని అంతటినీ కూడా చాలా వినయంతో వెళ్ళి పిలుచుకొని రండి సభకి అని చెప్పేసి చెప్తారనమాట. సో సుధాముడు వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారమే చెప్తాడు. ఇక్కడ మీరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వరుస పెట్టి, ఇది కొంచెం పెద్ద చాప్టరు, పేర్లు చాలానే వస్తాయి. కుశధ్వజుడేమో జనకుడి యొక్క తమ్ముడు, సుధాముడేమో జనకుడి యొక్క మంత్రి, దశరథుడిని పిలుచుకురావడానికి వెళ్ళాడు. శతానందుడేమో
వశిష్ఠ మహర్షి ఎలాగైతే వీళ్ళ కులగురువో అలాగా రాజపురోహితుడు అనమాట శతానందుడు. సుధాముడు వేరు, శతానందుడు వేరు. సో అయితే సుధాముడు వెళ్ళి పిలుచుకొచ్చాడు. మొత్తానికి దశరథుడు కూడా ఆస్థానానికి వచ్చాడు. కానీ ఒక మాట కూడా మాట్లాడకుండా వచ్చి ఇచ్చినటువంటి ఆతిథ్యం స్వీకరించి కూర్చున్నాడు అనమాట. కూర్చుని మిగిలిందంతా వశిష్ఠుడే చూసుకుంటాడులే అని చెప్పి దశరథుడు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు వశిష్ఠుడు జనకుడితో ఇక్ష్వాకు వంశం గురించి మరి ఇచ్చిపుచ్చుకుంటున్నారంటే తెలియాలి కదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడండి అని అంటుంటారు. సో ఆ తరాలన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ పేర్లన్నీ మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు, బట్ నేను క్లాస్ చెప్పడం నా ధర్మం కాబట్టి ఉన్నదంతా నేను చెప్పేస్తున్నాను. బట్ ఇప్పుడు వచ్చే పేర్లన్నీ మీరు గుర్తుపెట్టుకోకండి, అవసరం లేదు ఇవి. వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశం యొక్క వంశ చరిత్రని ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ బ్రహ్మ నుంచి మరీచి పుడతాడు. ఇక్కడ మెన్షన్ చేయలేదు, మెయిన్ వాళ్ళనే మెన్షన్ చేశాను, బట్ మీకు ఇక్కడ రాస్తున్నా. బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపుడు నుండి వివస్వంతం, వివస్వంతు లేదా వివస్వంతుడు, అతని కొడుకు వైవస్వత మనువు, ఈ వైవస్వత మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకుడు అనమాట. ఆయన పేరు మీదుగా ఇక్ష్వాకు వంశం అనేటువంటి పేరు వచ్చింది. అలాగే మధ్యలో రఘు మహారాజు కూడా వస్తాడు, ఆయన పేరు మీదుగా రఘువంశం అనే పేరు వస్తుంది. ఈ ఇక్ష్వాకుడు యొక్క కొడుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడికి అరణ్యుడు, అరణ్యుడికి పృథువు, పృథువుకి త్రిశంకువు, త్రిశంకు స్వర్గం అంటే త్రిశంకువు, అతనికి దందుమారుడు అనేటువంటి వాడు, దందుమారుడికి యువనాశ్వుడు, అతనికి మాందాత, మాందాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధితో పాటు ప్రసన్నజిత్తు, సుసంధికి ఇద్దరు అనమాట, ధ్రువసంధి ప్రసన్నజిత్తు. ఆ ఇద్దరిలో మళ్ళీ ధ్రువసంధికి భరతుడు అనమాట కొడుకు, ధ్రువసంధి కొడుకు భరతుడు. ఈ భరతుడి పేరు మీదగానే భారతదేశానికి భరత ఖండం అని అలాగే భారతదేశం అనేటువంటి పేర్లు వచ్చింది ఈ భరతుడు వల్ల అనమాట. రాముడి తమ్ముడు భరతుడు కాదు, ఈ భరతుడు, ధ్రువసంధి యొక్క కొడుకు భరతుడు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఈ 2 ముక్కలు గుర్తుపెట్టుకోవచ్చు భారతదేశం కాబట్టి. ధ్రువసంధి కొడుకు భరతుడు. ఈ భరతుడికి అసతుడు, అసతుడికి సగరుడు, సగరుడికి అసమంజుడు, అసమంజుడికేమో అంశుమంతుడు, అంశుమంతుడికేమో దిలీపుడు, దిలీపుడి తండ్రి అంశుమంతుడు అనమాట, హనుమంతుడిలాగా అంశుమంతుడు. ఈ దిలీపుడు కొడుకు భగీరథుడు. మళ్ళీ అతనికి కకుత్సుడు అనేటువంటి ఆయన, కకుత్సుడు కొడుకు రఘువు, రఘు మహారాజు. ఓకేనా, అంటే దిలీపుడు రఘు మహారాజుకి ముత్తాత అవుతాడు అనుకోవచ్చు. దిలీపుడు, భగీరథుడు, అతనికి కకుత్సుడు, ఈ కకుత్సుడు కొడుకు రఘువు, రఘు మహారాజు. ఈ రఘు మహారాజు పేరు మీదుగానే ఇది వచ్చిందనమాట. అతనికి మళ్ళీ కల్మాష్పాదుడు, కల్మాష్పాదుడికేమో శంకర్ణుడు, అతనికి మళ్ళీ అగ్నివర్ణుడు, అతనికి శ్రీగ్రగుడు, అతడికి మరువు, ఈ మరువుకి ప్రశుశ్రుకుడు అనేటువంటి ఆయన, ఆ ప్రశుశ్రుకుడికి అంబరీషుడు. ఇక్కడ మరువు పేరు గుర్తుపెట్టుకోండి, ఈ వంశంలోని మరువు అనేటువంటి అతను ఉన్నాడు, మనువు కాదు మరువు. మరువు అన్నాను కదా అని మర్చిపోకండి, మరువు. అలాగే వీళ్ళ వంశంలో జనకుడి వంశంలో కూడా ఒక మరువు ఉంటాడనమాట. సో అందుకనే స్ట్రెస్ చేసి చెప్తున్నాను. అలాగే అంబరీషుడికేమో నహుషుడు, నహుషుడికేమో యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు అనమాట. దశరథుడి యొక్క తండ్రి ఎవరు అంటే అజుడు, అజుడికి దశరథుడు. ఇంకా దశరథుడు కొడుకులు మీకు తెలుసు. ఇది వాళ్ళ వంశ వృత్తాంతం. కానీ అవతల నిమి వంశంలో ఇంత పెద్ద వృత్తాంతం ఏమి ఉండదు, సింపుల్గానే తేలిపోద్ది అనమాట ఇది. అప్పుడు దశరథుడు నిమి వంశ వృత్తాంతాన్ని కూడా చెప్తాను, మా వంశం గురించి కూడా తెలుసుకోండి అని చెప్పి, మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి, అతని తర్వాత మితి అనేటువంటి అతను, నిమి తర్వాత మితి, అతని పేరు మీదే మిథిలా నగరం అనేటువంటి పేరు వచ్చిందనమాట.
రెండో ఆయన. ఆ మితి తర్వాత జనకుడు, ఇంకో జనకుడు ఈయన. ఆ జనకుడికి ఉదావసుడు, ఉదావసుడికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి కేతువు, కేతువుకి దేవరాతుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కేతువుకి దేవరాతుడు. ఈ దేవరాతుడు ఎవరు? శివధనుస్సుని శివుడు స్వయంగా ఎవరికి ఇచ్చాడంటే దేవరాతుడు అని చెప్పుకున్నాం కదా, ఆ దేవరాతుడు అనమాట ఈయన. ఓకేనా? శివధనుస్సును అందుకున్నది శివుడి నుంచి దేవరాతుడు, అతని తండ్రి కేతువు. ఈ దేవరాతుడు కొడుకు బృహద్రథుడు. ఇది కూడా మీరు వినుంటారు, ఈ పేరు కూడా బృహద్రథుడు. ఈ బృహద్రథుడికేమో మహావీరుడు. ఈ లైన్ అంతా అవసరం లేదు, దేవరాతుడు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మహావీరుడు, మహావీరుడికి ధృతిమంతుడు, ధృతిమంతుడికేమో సుధృతి, సుధృతికేమో దృష్టకేతుడు, దృష్టకేతుడికేమో హర్యస్వుడు, హర్యస్వుడికి మళ్ళీ ఇక్కడ మరువు, మరువు అని చెప్పాను కదా ఇక్కడ వస్తాడనేసి, ఈ వంశంలో కూడా మరువు. ఈ మరువుకి ప్రతీంతకుడు, ప్రతీంతకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢుడు, ఆయనకి బుధుడు, బుధుడికి మహిద్రకుడు, మహిద్రకుడికేమో మళ్ళీ కీర్తితుడు, కీర్తితుడు అనేటువంటి ఇందా కీర్తిరథుడు, ఇది కీర్తితుడు. ఆయనకి మహారోముడు, ఆ మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి నేనంటే ఎవరు? జనకుడు, జనకుడు కుశధ్వజుడు అనమాట. సో జనకుడి తండ్రి పేరేంటి అనేందుకు అడిగేందుకు అవకాశం ఉంది. సో జనకుడి తండ్రి ఎవరు అంటే స్వర్ణరోముడు. స్వర్ణరోముడు బంగారు రోమాలు కలిగినటువంటి వాడని గుర్తుపెట్టుకోండి. ఈ స్వర్ణరోముడికి జనకుడు ఒక ఆయన, రెండో ఆయన కుశధ్వజుడు, జనకుడు తమ్ముడు కుశధ్వజుడు. ఇది వీళ్ళ వంశ వృత్తాంతం. అయితే కుశధ్వజుడిని నేను చాలా ప్రేమాభిమానాలతో చూస్తుంటాను. నా తమ్ముడు అంటే నాకు ఎంతో ఇష్టం. అతనికి అసలు ఆ సాంకాస్య పట్టణం ఎలా వచ్చింది అంటే, ఒకసారి ఆ సాంకాస్య పట్టణం నుండి సుధన్వు అనేటువంటి వాడు, సుధన్వు ఇక్కడ చూడండి, సుధన్వు అనేటువంటి రాజు ఈ సీతని వివాహం ఆడదలిచిన టైంలోనే చెప్పాను కదా, చాలామంది రాజులు ఈయన మీదకి దండెత్తారని చెప్పేసి. అందులో ఈ సాంకాస్య పట్టణం నుంచి సుధన్వు అనేటువంటి వాడు కూడా మిథులను ముట్టడించాడనమాట. సో ఆ టైంలో సీతని తనకి ఇవ్వాలనేసి, శివధనుస్సుని సీతని రెండింటిని కూడా ఇవ్వాలని చెప్పేసి అడిగాడు అనమాట. దానికి ఈయన తిరస్కరించడంతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో మొత్తానికి ఆ సుధన్వుని సక్సెస్ఫుల్గా ఓడించి, ఇంకా అతని ఏరియాను కూడా ఆక్యుపై చేసేసి జనకుడు ఆ ఏరియా మీద తమ్ముడిని అధిపతిగా కూర్చోబెడతాడు, కుశధ్వజుడిని. అలా సాంకాస్య పట్టణానికి కుశధ్వజుడు అధిపతి అవుతాడనమాట. సో ఇప్పుడు అన్ని రకాలుగా తరతరాల చరిత్రలన్నీ చెప్పేసుకున్నాం కదా. ఇది నా హిస్టరీ, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది చెప్పేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు సీతని రాముడికి, నా రెండో కూతురు ఊర్మిళనేమో లక్ష్మణుడికి ఇస్తున్నాను, ఇందులో ఏమాత్రం సందేహం లేదు, 3 సార్లు చెప్తున్నాను అని చెప్పి 3 సార్లు నా 2 కన్యలని కూడా ఈ 2కి ఇస్తున్నాను అని చెప్పి రామలక్ష్మణులకి క్షవరం చేయించండి. ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళల్లో పెళ్ళి ముందు రోజో లేదా పెళ్ళి రోజు మార్నింగ్ కానీ కాళ్ళగోళ్ళు తీయడం ఇవి అంటారనమాట. మంగళ వాళ్ళని పిలిచి కాళ్ళగోర్లు అలాగే ఇవన్నీ తీపిస్తూ ఉంటారనమాట. సో క్షవరం కూడా అందులో భాగంగా కొన్ని వర్ణాలలో చేస్తూ ఉంటారు. సో క్షవరం చేయించండి, 2 కన్యల్ని కూడా ఇచ్చి కన్యాదానం జరిపిస్తాను అని చెప్పి, దానికి ముందుగా మరి ఏం జరగాలి? నాందిముఖం జరగాలి కదా. సో నాందిముఖం తర్వాత వివాహం జరిపిద్దాం అన్నారు. క్షత్రియుల్లో ఏంటంటే నాందిముఖం అంటే ఏంటంటే మీకు ఉపనయనం అంటారు, వడుగు అంటారు, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఎగ్జామినేషన్లు ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు పెట్టవలసి ఉంటుందన్నమాట. నాందిముఖం అన్నా, ఉపనయనం అన్నా, వడుగు అన్నా కూడా ఒకటే అనమాట. జంధ్యం వేస్తారు కదా అది. బ్రాహ్మణులకైతే ఇప్పుడు ఎలాగైతే చాలామంది ధోతి ఫంక్షన్ అని అంటున్నారు కదా అన్ని క్యాస్ట్లలో, ఆ ఏజ్ వచ్చేటప్పటికంటే టీనేజ్ వచ్చేటప్పటికి వడుగు చేస్తూ ఉంటారనమాట. సో ఈ వడుగు లేదా ఉపనయనం చెయ్యందే జంధ్యం వేసుకుందే ఏంటంటే బ్రాహ్మణ ధర్మంలో అయితే పెళ్ళి కానీ అలాగే
కర్మకాండలు కానీ ఇంట్లో ఎవరన్నా పెద్దలు తల్లిదండ్రులలో చనిపోయినా కానీ కర్మకాండలు చేయడానికి కూడా జంధ్యం లేకపోతే సొంత కొడుకే కన్న కొడుకే అయినా ఒక్కడే కొడుకున్నా కూడా అనర్హులే అనమాట. సో అందుకనే ఇలాంటివి ఏమన్నా రాకముందే టీనేజ్లోనే చేపించేస్తూ ఉంటారు ఒడుగు. చాలామంది పెళ్లి టైంలో కొంచెం పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఆ టైంకి చేస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు కొంచెం పిల్లలు స్కూల్కి అది వెళ్తున్నారు, ఈ జంధ్యం వేసుకోవడం కొద్దిగా నామోషిగా ఫీల్ అవుతారు, ఇలా అని కొంచెం ట్రెండ్ అది మారింది కాబట్టి కొద్దిగా ఎదిగిన తర్వాత చేస్తున్నారు. కాలేజ్ అది అయిపోయాక పెళ్లి చేసే ముందర కూడా చేస్తున్నారు. కానీ క్షత్రియుల్లో ఎలా ఉంటుందంటే ఇది ముఖ్యంగా మా గోదావరి సైడ్ నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. క్షత్రియుల్లో పెళ్ళి ఎప్పుడైతే జరుగుతుందో పెళ్ళి రోజు కానీ పెళ్ళి ముందు రోజు కానీ ఒక 2 రోజుల ముందు కానీ అంటే ముహూర్తం ఉంటుంది, దీనికి కూడా మంచి సమయం అది చూస్తారు. దానికి ముందు ఉపనయనం చేస్తారనమాట చిన్నగా. అంటే బ్రాహ్మణులు చేసినంత అవన్నీ ఉండకపోయినా కూడా వీళ్ళ క్షత్రియులు వేరే రకంగా చేస్తుంటారు ఉపనయనం. కొంత పార్ట్ సేమ్ ఉంటాయి, అంటే ఆ పాదుకలు అవి తొడుక్కోవడం కానీ గొడుగు పట్టుకోవడం ఇవన్నీ ఎవరికన్నా కానీ కాశీయాత్ర ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ సేమ్ ఉంటాయి. సో అట్లా ఉపనయన కార్యక్రమం చేస్తే కానీ కన్యాదానం చేయరనమాట. ఉపనయనం అయిన అతనికే కన్యనిస్తారు. సో అందుకని నాంది శ్రాద్ధము అంటారు దాన్ని. నాంది శ్రాద్ధము. ఈ నాంది శ్రాద్ధం అనేటువంటి చెయ్యాలి. చేసిన తర్వాత గోదానాన్ని ఇవ్వాలన్నమాట బ్రాహ్మణులకి. ఇచ్చిన తర్వాతే అతను యోగ్యుడు వివాహం చేసుకోవడానికి. సో అందుకని క్షవరం చేయించండి, నాంది ముఖం చేసిన తర్వాత జరిపిద్దామని చెప్పేసి అంటాడు. ఇంతలో ఈ నాంది శ్రాద్ధానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. దీంట్లో భాగంగానే వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇద్దరూ కలిసి ఇంకెందుకు ముసుగులో గుద్దులాట, తమ్ముడు అంటే కూడా ఈయనకి ఇష్టమేలా ఉందా, తమ్ముడికి కూడా 2 కూతుర్లు ఉన్నారు కదా, ఎవరికి మన కుశధ్వజుడికి కూడా 2 కూతుర్లు ఉన్నారు కదా, ఈయనకి ఇంకో 2 కొడుకులు బ్యాలెన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా రప్పించేద్దాము, నలుగురు అమ్మాయిల్ని నలుగురికి ఇచ్చి చేపించేద్దామని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు మాట్లాడుకున్నదే తడవుగా జనకుడితో చెప్తారనమాట. ఇక్ష్వాక వంశము విదేహ వంశం అంటారు వీళ్ళని, ఓకేనా. ఈ విదేహ వంశం అన్నా కానీ నిమి వంశం అన్నా కానీ ఒకటే అనమాట. అందుకే సీతని వైదేహి అంటూ ఉంటారు. విదేహ నగరానికి అధిపతి కాబట్టి వాళ్ళ తండ్రి విదేహ రాజ్యానికి, ఆమెని వైదేహి అని కూడా అంటుంటారనమాట. సో రెండిటికి కూడా సమాన గౌరవశీల వంశాలే, ఎవరికి ఏమీ తక్కువ లేదు, ఎవరి హిస్టరీ వాళ్ళకు ఉంది చాలానే. సో కాబట్టి సమఉజ్జీలు మీరిద్దరూ కూడా బియ్యం అందుకోవడానికి. సో మీ తమ్ముడు కుశధ్వజుడికి కుమారులు 2 ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని ఈయనకి ఇంకా 2 కొడుకులు ఉన్నారు, భరతుడు శత్రుఘ్నుడు అని, వాళ్ళిద్దరికీ ఇచ్చి కట్టబెట్టండి. దశరథుడు 4 కుమారులు కూడా దిక్పాలకులలాగా విరజిల్లుతారు అని చెప్పాడనమాట. చెప్పడంతో ఆ మాటలను విని ఆయన ఎంతో సంతోషించి వెంటనే ఆ 2 పిల్లల్ని కూడా మా తమ్ముడు పిల్లల్ని కూడా ఇచ్చేస్తాను, మా ఇంటి అణిముత్యాలైనటువంటి ఆ కన్యలను కూడా భరత శత్రుఘ్నులు 2కి ఇచ్చి వివాహం చేస్తాను. రేపు ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉంటుంది. ఆ ఉత్తర ఫాల్గుని నక్షత్రం చాలా మంచిదని చెప్తారు కన్యాదానం చేయడానికి. సో ఆ టైంలోనే నలుగురికి ఒకేసారి వివాహం జరిపించడానికి మీరంతా కూడా పెద్దలు నిర్ణయించండి అని చెప్పేసి అతను అంతఃపురానికి వెళ్ళిపోతాడు. ఈ నాంది శ్రద్ధ కర్మ మొదలవుతుంది అనమాట. ఈ నాంది శ్రాద్ధంలో ఏంటంటే ఒక అబ్బాయికి జంధ్యం వేస్తారనమాట. పెళ్ళి కాని అబ్బాయికి జంధ్యం వేసిన తర్వాత చాలా రకాల దానాలు చేయాల్సి ఉంటుంది. గోదానాలు, భూదానాలు ఇలాంటివి కూడా వాళ్ళ శక్తి కొలది బ్రాహ్మణులకి దానాన్ని అన్నిటినీ చేస్తూ ఉంటారనమాట. సో దీంట్లో భాగంగా దశరథుడు నలుగురికి నాంది శ్రద్ధం చేశాడు కదా, అందుకని మనిషికి 1,00,000 గోవులు చొప్పున 4 లక్షల గోవుల్ని దానం చేశాడంట ఆయన. ఎన్ని గోవుల్ని దానం చేశాడంటే 4 లక్షల గోవులు కొడుకులు నలుగురికి కలిపి చేసి, ఇంకా ఎన్నో వస్త్రాలు, ధనం, నగలు, ఆహారం ఎన్నో దానాలు చేశాడంట. యోధాజిత్తు అనేటువంటి ఆయన వచ్చాడు. ఈ యోధాజిత్తు ఎవరు అంటే భరతుడు యొక్క మేనమామ, కైకేయికి తమ్ముడు అనమాట, సోదరుడు, బ్రదరు. సో ఈయన ఏం చేశాడు, మిథిలా నగరంలో ఉన్నాడు, భరతుడు వచ్చాడు అనే విషయం తెలుసుకొని ముందుగా దశరథుడికి నమస్కరించి మిథిల చేరుకొని మా నాన్నగారు అయినటువంటి కైకేయి రాజు
ఆయన క్షేమ సమాచారాలు అడిగిపుచ్చుకోవడం ఇవన్నీ కామనే. అయిన తర్వాత కేకయ్య రాజు మనవణ్ణి చూడాలని ఆరాటపడుతున్నారు. భరతుడు ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని వచ్చాను, ఇటు నుంచి ఇట్టే నాతో పాటు తీసుకువెళ్ళాలనుకుని వచ్చాను అని చెప్తాడు. ఇంతలో ఆయనకి ఈ పెళ్లి మ్యాటరు ఇదంతా కూడా చెప్పడంతో చాలా సంతోషిస్తాడు. అవన్నీ చూసుకొని ఆయన వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే మరి పెళ్ళైన పిల్లోని అలా తీసుకెళ్ళలేడు కదా ఆయన. సో మొత్తానికి అక్కడైతే పెళ్ళయ్యే వరకు మేనమామ కూడా ఉంటాడనమాట, భరతుడు మేనమామ కూడా. ఇప్పుడు రాముడు లక్ష్మణుడు ఎంత క్లోజో భరతుడు శత్రుఘ్నుడు అంతే క్లోజ్. మళ్ళీ శత్రుఘ్నుడు ఎంతసేపు భరతుడి వెంట తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఇక్కడ వివాహ క్రతువులో భాగంగా మనం ఇది చెప్పుకున్నాం, క్షవరం చేయించడం గురించి చెప్పుకున్నాం, నాంది శ్రాద్ధం చెప్పుకున్నాం, గోదానాలు చెప్పుకున్నాం. దీని తర్వాత ఘట్టం ఏంటి, మంగళ స్నానాలు కదా. సో రాముడు సర్వాలంకార భూషితుడై తన మిగతా 3 తమ్ముళ్ళతో కలిసి మంగళ స్నానాలు అవి కూడా చేశాడంట. సో వశిష్ఠుడు అప్పుడు జనకుడితో ఇలాగ అన్నాడంటే ఏమని, దశరథుడు మంగళ కృత్యాలను పూర్తి చేసి కన్యాదానానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు కలిశారు, నీ ధర్మాన్ని నెరవేర్చు అని చెప్పాడంట. వశిష్ఠుడు జనకుడితో అన్నాడంట. సో అప్పుడు ఆయన కూడా చాలా ధర్మత్వంతో అన్నాడంట, ధర్మవేత్త కాబట్టి జనకుడు, నాకు ద్వారపాలకులు ఎవరయ్యా, నా ఇంట్లో నేనెవరిని అడగాలి, ఈ రాజ్యం అంతా మీదే, 4 కూతుర్లను ఇస్తున్నాను, నాకెవరున్నారు, ఇంక కొడుకులు లేరు, ఈ రాజ్యం అంతా మీదే, ఇది నా అదృష్టం కనుక సంకల్పించినట్లే చేస్తాను, ఎలా అయితే అనుకున్నామో అనుకున్నట్టుగానే చేస్తాను అని చెప్పారు. సో ఇప్పుడు ఎవరెవరిని చేసుకున్నారు అనేటువంటి తెలుసుకుంటే సరిపోతుంది. మిగతా వివాహ క్రతువు అంతా మనకు తెలిసిందే కదా. సో పండితుల సమక్షంలో వివాహం అయితే జరిగిపోయింది. రాముడు వచ్చి సీతను చేసుకున్నాడు. ఇది తెలిసిందే. ఊర్మిళ లక్ష్మణులు కూడా చాలామందికి తెలుసు, లక్ష్మణుడి భార్య ఊర్మిళ అని. అలాగే తమ్ముడు కూతుర్లు ఇద్దరని చెప్పాను కదా, ఒక ఆమె మాండవి, ఇంకో ఆమె శృతకీర్తి. ఇక్కడే కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు. మాండవి భరతుని భార్య, భరతుడికి ఇచ్చి చేశాడనమాట. శృతకీర్తి శత్రుఘ్నుడి భార్య. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే మిగతాది వచ్చేస్తుంది మీకు. శత్రు శృత, ఇలా శృత శత్రు ఈ పేర్లు ఒకేలాగా పలుకుతున్నాయి కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాక్చువల్గా శత్రుఘ్నుడు ఇలా రాస్తారు ఇట్లా. సో ఊర్మిళాదేవి లక్ష్మణుడి భార్య, రాముడికి సీత. సో ఇది జంటలు అనమాట. కన్యాదానం చేస్తూ జనకుడు చెప్పదలుచుకున్నది కన్యాదాన మంత్రం ఉంటుంది కదా. సో ఆయన చెప్పాడనమాట, ఇయన్ సీత మమ సుత సహధర్మ చరీవత పాణిం గృహ్ణీష్వ పాణిన ప్రతీచ్ఛ చైనాన్ భద్రంతే. ఈ యొక్క నా కుమార్తె అయినటువంటి సీతను నీకు ఇస్తున్నాను, నీ యొక్క ధర్మపాలనలో ఆమె కూడా నీతో పాటు నడుస్తుంది, మహాపతివ్రత కాగలుగుతుంది, ఆమె వల్ల నీకు నీ కుటుంబానికి శుభం కలుగుతుంది. సో ఆమె చేతిని నీ చేతిలో పెడుతున్నాను, తీసుకో, గ్రహించు అంటే పాణిని గ్రహించు, పాణి అంటే చెయ్యి, నీ చేతిని గ్రహించవయ్యా, తీసుకోవయ్యా, చేపట్టవయ్యా అని చెప్తున్నాడు. అని అగ్ని సాక్షిగా ఆమెని ఈయన అంగీకరించాడనమాట. ఛాయేవాను గతాసదా, ఛాయేవాను గతాసదా అంటే ఈ సీత వ్రత మార్గాన్ని అనుసరించి నీ ఛాయ నీడలాగా నీ వెంటనే ఉంటుందన్నమాట. ఒక షాడో లాగా నిన్నే ఫాలో అవుతూ ఉంటుంది, పాతివ్రత్యాన్ని పాటిస్తుంది అని ఈమె చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టకు అని అతని చేతిలో చెయ్యి పెట్టి జనకుడు సీత చెయ్యి వదిలిపెట్టాడనమాట. ఈ విధంగా 4గురికి కూడా కన్యాదాన కార్యక్రమం అనేటువంటిది చేశారు. సో ఈ విధంగా 4గురు కూడా ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతుడు, శృతకీర్తి శత్రుఘ్నులు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 3 సార్లు అగ్ని ప్రదక్షిణాలు కూడా చేశారు. ఇవన్నీ కూడా రాజుల వివాహంలో ఉంటాయి అన్నమాట, క్షత్రియ వివాహంలో ఉంటాయి. చేసిన తర్వాత శాస్త్రం ఒక మాట చెప్తుంది, ధర్మ ప్రజా సంపత్యం ప్రియముద్వహే అని యాక్చువల్గా ధర్మ ప్రజా సంపత్యర్థం స్త్రియముద్వహే అంటారు. ఇక్కడ తప్పు పడింది ప్రింట్, స్త్రియముద్వహే అంటే ఏంటంటే ధర్మబద్ధంగా సంతానాన్ని పొందాలి, అటువంటి సంతానం ద్వారా వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం
పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు అని చెప్తుంది. అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఒకే బండికి ఉన్నటువంటి 2 చక్రాలు, ముందొకరు వెనకొకరు. ఏ ఒక్క చక్రం కూడా వేరే డైరెక్షన్లో వెళ్ళకూడదు. ఒక చక్రం వంకరగా వెళ్ళింది అనుకోండి, ఇంకో చక్రం కూడా దాన్నే అనుసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకే వైపుకి ఒకేలాగే పోవాలి చక్రాలు. ఒకటటు ఒకటిట్టు వెళ్ళడానికి ఉండదు. ఎందుకంటే ఆ 2 దేనికి కట్టబడ్డాయి? సంసారం అనేటువంటి బండికి కట్టబడ్డాయి ఆ 2 చక్రాలు. కాబట్టి 2 ఒకటే డైరెక్షన్లో వెళ్ళాలి తప్పించి ఒకటటు ఒకటిటు అనేటువంటిది ఉండదు. కలిసే నడపాలి. ఈ సంసారం అనేటువంటి దాన్ని చివరి వరకు కూడా కలిసే నడపాలి అనేటువంటిది ఇక్కడ శాస్త్రం చెప్తుందన్నమాట. ఇవాళ రేపు ఇది చాలా విరుద్ధంగా ఉన్నదనుకోండి, జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై అన్నట్టుంది చాలామందికి. ఒకసారి ట్రై చేద్దాము, వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ కాకపోతే ఓకే. ఎంతమంది సింగిల్గా బతకట్లేదు. ఈ ధీమా ధైర్యం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇచ్చేటువంటి ధైర్యం ఏదైతే ఉందో, మనీతో ఏదన్నా సాధ్యమే, నాకు నచ్చినట్టు బతికితే చాలు అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ బాండింగ్ ఏర్పరచుకోవడం అనేటువంటిది అన్నిటికన్నా ఘనమైనది. బైబిల్ కూడా చెప్తుంది వివాహం అన్నింటా ఘనమైనదని. సో ప్రతి మతమో చెప్తుంది వివాహం అన్నిటికన్నా పైన ఉండదగినది అనేటువంటిది. సో దానికి అంత వాల్యూ ఇవ్వట్లేదు అనమాట. సింగిల్ లైఫ్కి ఇష్టపడడం, దాన్ని ఇండిపెండెన్స్ని ఎవరి చేతిలోనో పెడుతున్నట్టుగా భావించడం, ఈ విపరీత పోకళ్ళు, విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అమ్మాయిలకి రావడం వల్ల కూడా, అంటే నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండదు అనట్లా, నేను కూడా వర్కింగ్ ప్రొఫెషనల్ కాబట్టి నేను అలా అనను. బట్ ఏంటంటే మితిమీరినటువంటి ఈ స్వేచ్ఛ ఏదైతే ఉందో దానివల్ల ఏమనుకుంటున్నారంటే నేను సంపాదిస్తున్నాను, నా మీద ఒకరు కంట్రోల్ చేయడం ఏంటి అనేటువంటి భావనలు చాలామంది అమ్మాయిల్లో కనిపిస్తున్నాయి అనమాట. ఆ కంట్రోల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే నువ్వు ఎంత చదువుకున్నావో నేను అంతే చదువుకున్నా, నువ్వెంత సంపాదిస్తున్నావో నీకన్నా 2 ఆకులు ఎక్కువే సంపాదిస్తున్నా, బట్ నీ సుపీరియారిటీ ఏంటి అనేటువంటిది. అబ్బాయిలలో కూడా చాలామందిలో ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మారారు. అబ్బాయిలు కూడా ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నారు, కానీ ఇంకా చాలామంది అంతే నారో మైండెడ్గా ఉండి ఇద్దరూ సంపాదిస్తున్నా, ఇద్దరూ వర్క్ చేస్తున్నా, ఏం చేస్తున్నా కానీ నేను నీకు సహాయకారుగా ఉండను, జస్ట్ నేను హస్బెండ్ రోల్ ప్లే చేస్తా. హస్బెండ్ ఈజ్ ద సుపీరియర్. హస్బెండ్ అంటే ఫ్యామిలీకి హెడ్. నువ్వు అంత వర్క్ చేసినా, నాకన్నా ఎక్కువే వర్క్ చేసినా, బయట ఆఫీస్లో చేసి వచ్చినా కూడా ఇంట్లో చేయాలి, బికాజ్ నేను హస్బెండ్ కాబట్టి. హస్బెండ్ అనేవాడు ఇంటి పనులు పంచుకోకూడదు అనేటువంటి ధోరణి దగ్గర నుంచే సగం గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. వీటన్నిటికీ పైపెచ్చు వీళ్ళు ఇంట్లో వాళ్ళు అత్తగారులు మామగారులు వాళ్ళు చెప్పేవి వాళ్ళ వెర్షన్, వాళ్ళు ఖాళీగా ఉండి ఏదో ఒక వెర్షన్ వాళ్ళకి నచ్చలేనిది పోక్ చేయడం, దాన్ని ఎవరిని హర్ట్ చేయలేక ముందు నుంచి ఉన్న వాళ్ళని ఎందుకు హర్ట్ చేయాలి, నిన్న మొన్న వచ్చింది కదా దీన్నే హర్ట్ చేద్దామని చెప్పి అబ్బాయిలు కూడా సరిగా ఆలోచించకుండా అమ్మాయిలని బాధ పెట్టడం, ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనమాట. ఇవాళ రేపు డివోర్స్ చాలా కామన్ అయిపోయింది. సో ప్రతి అమ్మాయి కూడా రాముడు లాంటి భర్త కావాలి, రాముడు లాంటి భర్త కావాలి అనుకుంటున్నారు, కానీ సీత యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి కూడా మనలో ఉన్నాయా అనేటువంటిది క్వశ్చన్ చేసుకోవాలి. ఇలా కావాలనుకునే అమ్మాయిలు కూడా క్వశ్చన్ చేసుకోవాలి. అలాగే అబ్బాయిలు కూడా ఇవాళ రేపు చాలామంది చాలా ఈజీగా చెప్పేస్తున్నారు, టేక్ ఇట్ ఈజీగా. అంటే వర్జిన్ అమ్మాయి దొరకడం అనేటువంటిది అసలు డ్రీము చాలామంది అబ్బాయిలకి. అలా ఏం ఉండరు, అమ్మాయిలు అలా ఉండరు అని. నువ్వు అలాంటి అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉన్నావా లేదా, రాముడు లాంటి క్యారెక్టరిస్టిక్స్ నీలో ఉన్నాయా లేదా అనేది కూడా నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ జస్ట్ క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకోవడమో, లవ్ అఫైర్స్, ఇంకొకటి కాదండి. క్యారెక్టరిస్టిక్స్ అంటే మొత్తం రాముడు పాటించిన అన్నీ వస్తాయి. పేరెంట్స్ని ఎట్లా చూసుకున్నాడు, తండ్రికి ఎట్లా గౌరవం ఇచ్చాడు, గురువులకు ఎట్లా గౌరవం ఇచ్చాడు, విద్యలు ఎలా నేర్చుకున్నాడు, వినయాన్ని ఎలా ప్రదర్శించాడు, ఎక్కడెక్కడ విద్యను ప్రదర్శించాడు, ఎక్కడ పరాక్రమాన్ని ప్రదర్శించాడు, ఎక్కడ వినయాన్ని ప్రదర్శించాడు, ఎక్కడ విధేయతను ప్రదర్శించాడు. ఈ కాంబినేషన్ ఉండాలి. అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి ఇది బాగుంటుంది. అంటే మోడర్న్ ప్లస్ క్లాసిక్ కాంబినేషన్ అనేటువంటిది ఎప్పటికన్నా కానీ అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. అవి ఉండాలి, అవి డెవలప్ చేసుకోవాలన్నమాట. అంటే ఓన్లీ ఎక్స్ట్రీమ్ మంచితనము అనేటువంటిది పనికిరాదు, ఎక్స్ట్రీమ్ యారోగెన్స్ కూడా పనికిరాదు. నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర యారోగెంట్గా ఉండాలి, ఎక్కడ నీ ఎక్స్ట్రీమ్ మంచితనాన్ని, కైండ్నెస్ని, జనరాసిటీని చూపించాలి అనేటువంటి విచక్షణ తెలియాలి నీకు. అంతేగాని చాలామంది అబ్బాయిలు చేసేది, ఎస్పెషల్లీ ఇండియాలో చేసేటువంటిది ఏంటంటే ఎవరైతే వాళ్ళకన్నా వీక్గా ఉన్నారో వాళ్ళ మీద ప్రతాపం చూపించేస్తారు. అమ్మాయి తిరిగి కొట్టలేదు
అన్న దాంతో తిరిగి కొట్టలేకపోవడానికి అమ్మాయికి చాలా రీజన్స్ ఉంటాయి. బలం లేక ఇది లేక కూడా కాదు. యాక్చువల్గా ఏంటంటే తిరిగి కొడితే ఆ రిలేషన్కి తను అమర్యాదగా బిహేవ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి చాలామంది అమ్మాయిలు చేసుకోరు. సో అది అలుసుగా తీసుకుని చాలామంది అబ్బాయిలు, కొంతమంది అయితే అసలు 60 ఏళ్ళు వచ్చినా కానీ భార్యను కొట్టేవాళ్ళు ఉన్నారు. అదో సరదా కొట్టేస్తూ ఉంటారు అనమాట. చిన్నదానికి పెద్దదానికి వాళ్ళకి ఏ కోపం వచ్చినా ఏదో ఒకటి ఇసిరేయడం, కొట్టేయడం, తాగేసి వచ్చి కొట్టడం. ఎందుకంటే బయటోని కొట్టారనుకో, వీడు తాగేసి వెళ్ళి ఇంకొకటి ఓనర్నో ఎవరినో పనిచేసే చోట కొట్టాడు అనుకోండి, వాళ్ళు తిరిగి కొడతారు, ఉద్యోగం పోద్ది. అక్కడ చూపించలేరు, ఇవన్నీ పై ఆఫీసర్ల మీద చూపించలేరు. పై ఆఫీసర్ని కొడితే ఊరుకుంటాడా, వాడు అమ్మన బూతులు తిట్టినా కానీ పని చేయాలి మనం. కానీ భార్య అయితే పడుతుంది, ఎవరైతే పడతారో వాళ్ళనే కొడతారు. సో ఇలాంటి లక్షణాలన్నీ మార్చుకోవాలి. మరి నీకన్నా తక్కువ వాళ్ళ దగ్గర నువ్వు వినయాన్ని, విధేయతని ప్రదర్శించాలి, వాళ్ళని హత్తుకోవాలి, వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుని వాళ్ళని నీతో పాటు కలిసి గ్రో అయ్యే విధంగా నువ్వు తీసుకెళ్ళాలి. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ చేసుకోవాలి, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా. మొత్తానికి వివాహం పూర్తయిపోయింది. జనకుడు అసలు బండి బాసెండ్లతో మొత్తానికి ఫుల్ సారె పెట్టి పంపించాడనమాట. ఎందుకంటే 9 అమ్మాయిలను ఇస్తున్నాడు, 9కి సరిపడినంత సారి సమర్పించాలి కదా. 1,00,000 గోవులని, కంబళల్ని, పట్టు వస్త్రాలని, ఏనుగుల్ని, గుర్రాలని, రథాలని, అంటే చతురంగ బలాలన్నీ, కాల్బలాన్ని, అలాగే ఒక్కొక్కరికి మళ్ళీ 100 మంది దాసదాసి జనాన్ని పంపించాడంట, సర్వెంట్లని. అప్పట్లో రాజ్యాలు ఉన్నప్పుడు ఎవరి సర్వెంట్లను వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు అనమాట. అలాగే బంగారాన్ని, ముత్యాలు, పగడాలు, ఇంకా ఒక్కటి కాదు ఎన్ని ఇవ్వదలుచుకున్నాడో అన్నిటినీ కూడా దశరథుడి వెంట బండ్లు కట్టించి పంపించాడనమాట. పంపించి మొత్తానికి అప్పగింతలు చేసేసి అతని భవనానికి అతను చేరుకున్నాడు. ఇప్పుడు అయోధ్యాపతి దశరథుడు వీళ్ళందరినీ వేసుకుని, కుమారులతోని వీళ్ళందరూ సప్తర్షులందరినీ ముందుంచుకొని సేనా సమేతుడే మొత్తానికి బయలుదేరాడు. బయలుదేరుతూ ఉండగా మార్గ మధ్యమంలో ఘోరంగా పక్షుల కూతలు అనమాట. కూతలు కోస్తున్నాయి. అలాగే కిందకి వచ్చేసి నేల మీద మృగాలు ఇవన్నీ కూడా ప్రదక్షిణాలుగా రౌండ్గా తిరిగేస్తున్నాయి. ఇదంతా చూసి ఆయనకు భయం వేసింది. వెంటనే ఆయన భయపడిపోయి, ఏంటి చెడు శకునాలు ఏంటి, నాకు భయం వేస్తుంది. ఒక్కసారిగా వాతావరణం అంతా చిమ్మ చీకటిగా మారిపోయింది. ఏంటో ఇవంతా చూస్తుంటే మానసికంగా లోపల చాలా దుఃఖంగా అనిపిస్తుంది నాకు, దీనికి గల కారణం ఏంటో చెప్పండి అని చెప్పి వశిష్ఠుడిని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి పక్షుల కోతలు రాబోయే భయానికి సూచనలు, పక్షులు అలా కోస్తున్నాయంటే ఏదో కీడు జరగబోతుంది అన్నందుకు సూచనలే. కానీ మృగాలు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి చూసావా, ఆ ప్రదక్షిణ భయాన్ని శాంతిస్తుందనడానికి సూచన. అంటే భయం పడక్కర్లేదు, ఆ భయాన్ని శాంతింపజేసేటువంటి మార్గం కూడా ఉంది అనడానికి ఇది సూచన. కనుక నువ్వు ఏమీ భయపడకు అని ధైర్యం చెప్పాడు. ఇంతలో భయంకరమైనటువంటి పెనుగాలి వేస్తుంది అనమాట. వేసి అసలు భూమి మొత్తం ఒక క్షణం పాటు కంపిస్తుంది. కంపించి పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోతున్నట్లుగా గాలి వేస్తుంది అనమాట. ఇంకా అప్పటిదాకా సూర్యుడు ఉన్నదంతా ఒకటేసారిగా సూర్యుడు మబ్బుగా కమ్మేసి చీకటి మూసుకుపోతుంది. ఏ దిక్కుకి వెళ్తున్నారో ఎటెళ్ళాలో ఏమీ తెలియదు. సో సైన్యం అంతా కూడా దుమ్ముతో నిలిచిపోయి అక్కడ ఆగిపోద్ది. అప్పుడు వచ్చాడు పరశురాముడు యొక్క ఎంట్రీ జరిగిందనమాట. సో విశిష్టమైనటువంటి కాంతితో వెలిగిపోతున్నాడంట పరశురాముడు. ఎందుకంటే అతను ఎంతో తపస్శాలి. ఆయన ఎలా ఉన్నాడంట, ప్రళయకాలంలో వచ్చేటువంటి అగ్నిలా కనిపిస్తున్నాడంట. అంత బగబగా మండిపోతున్నాడు, విపరీతమైన తేజస్సు. తేజస్సు చూసే వాళ్ళకి కళ్ళల్లో మిరిమిట్లు గొలుపుతున్నట్టు ఉంటుందన్నమాట. అలా ఉందంట. అతను ఒక భుజం మీదేమో గొడ్డలిని ధరించాడు, వెనకాలేమో ధనుస్సును ధరించి అందులో ఉన్నటువంటి బాణాలు ఎలా ఉన్నాయంటే బాణాల పరంపర త్రిపురాసుర సంహారం చేస్తున్నటువంటి శివుళ్ళ కనిపిస్తున్నాడంట అతను బాణాన్ని పట్టుకుని ఉంటే. ఏమిటి ఈయన మళ్ళీ క్షత్రియుల సంహారానికి బయలుదేరాడా ఏంటి అన్న అనుమానం వచ్చిందంట వెంటనే దశరథుడికి. వచ్చి మిగిలిన వాళ్ళకు కూడా అదే సందేహం వచ్చిందంట. ఎంతమంది రాజులను చూసేటప్పటికి వేసేద్దాం అని చెప్పి వచ్చాడా ఏంటి అని చెప్పేసి భయపడుతూనే గబగబా బండి దిగి పూజా సామాగ్రితో, ఈ పురోహితులతో రెడీగా ఉన్నాయి కదా బండిలోని సామాన్లన్నీ, అవన్నీ పట్టుకుని పరశురాముడికి ఎదురెళ్ళి రామ రామ అంటూ ఎదురెళ్ళిపోయి మధురంగా ఫస్ట్ వేసే అన్ని బిస్కెట్లు ఉంటాయి కదా అవన్నీ వేసేసి, ఏం కావాలయ్యా ఏంటి ఇలా వచ్చారు, నా పూజను స్వీకరించండి అని చెప్పి ఆయనకి పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత కొంచెం శాంతించాడు పరశురాముడు.
శాంతించి, దశరథ పుత్రుడివి వీరుడివి అయిన రామ, నీ పరాక్రమము మిక్కిలి అద్భుతమైంది. ఎవరితో? రాముడితో అంటున్నాడు పరశురాముడు. డైరెక్ట్గా రాముడితోనే మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఎవరితో మాట్లాడాల. నీ పరాక్రమం చాలా అద్భుతమైంది. నువ్వు ధనుర్భంగం చేసావని విన్నాను, శివ ధనుర్భంగాన్ని చేసావని. ఆ ధనుర్భంగం అసలు ఊహించలేనిది, పరమ ఆశ్చర్యకరమైనది. ఈ విషయం విని నీ కోసం అక్కడ నేను ఎక్కడ చేస్తున్నాను తపస్సు, మహేంద్రగిరి పర్వతం మీద చేస్తున్నాను, ఈస్టర్న్ ఘాట్స్లో. అక్కడ నుంచి పరిగెత్తుకుని ఉన్న పళ్ళన్న అన్ని పనులు పక్కన పెట్టి నీ కోసం వచ్చాను. నువ్వేం చెయ్యొద్దు, చాలా సింపుల్, నిన్నేం చెయ్యను నేను. నా చేతిలో ఒక ధనస్సు ఉంది కదా, ఇది విష్ణు ధనస్సు. ఈ ధనస్సును కూడా ఎక్కుపెట్టు, అప్పుడు నీ బలం ఎంతో నాకు తెలిసిపోద్ది. డైరెక్ట్గా చూద్దాం అనుకుంటున్నాను నీ బలాన్ని. నాకు ఒకసారి చూపించు నీ బలాన్ని. శివ ధనుర్భంగం నేను చూడలేకపోయాను కదా, విష్ణు ధనుర్భంగం చేసి చూపించు. ఒకవేళ నువ్వు ఎక్కుపెట్టగలిగావనుకో, మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ చూడండి, ఎక్కుపెట్టేసాడు అనుకో, సరే వెళ్ళని పంపించేయడంట. ద్వంద్వ యుద్ధం చేద్దాం మన ఇద్దరం, నువ్వు ఎక్కువ పెడితే కనుక నేను నీతో ద్వంద్వ యుద్ధానికి వస్తాను అని చెప్పాడంట. వెంటనే మీకు తెలిసిందేగా, దశరథుడికి అసలే పుత్ర ప్రేమ ఎక్కువ. ఈయన ఏం చేశాడు, వెంటనే టెన్షన్ పడిపోయి, ఊరిని ఇంకమ్మ ఇప్పటిదాకానేమో యుద్ధం చేసుకొచ్చాడు, యజ్ఞాన్ని కాపాడుకొచ్చాడు, పెద్ద పెద్ద రాక్షసులతో చేసుకొచ్చాడు, ఇప్పుడే నా ఎన్ని టాస్కులు ఇప్పుడే పెట్టాలా, వాడికి ఇంకా 16 ఏళ్ళన్నా నిండలేదే అనేసి మళ్ళీ దశరథుడు ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయనకి చేతులు జోడించి నమస్కరిస్తూ, మహాత్మా, నువ్వు క్షత్రియుల మీద ఈ కోపాన్ని ప్రదర్శించడం మానేసి చాలా కాలం అయింది కదా, మహాశాంతితో జీవిస్తున్నావు ప్రస్తుతం. చిన్న పిల్లాడయ్యా ఆయన, చిన్న పిల్లవేళ్లపైన, పైగా పెళ్లి కుమారుడు, ఈ పెళ్లి కుమారులైనటువంటి నా కొడుకు మీద నువ్వు అభయం ఇవ్వాలి ఇప్పుడు. అంతేగాని ఇలాగ యుద్ధానికి పిలవడం, ఒక అయ్యానికి కాల్దవడం ఏమన్నా బాగుందా? ఇది బాగోదయ్యా. నువ్వు ప్రతిజ్ఞ చేసి మరి నువ్వు భార్గవుల వంశంలో పుట్టావు. ఆయన యాక్చువల్గా బ్రాహ్మణ అనమాట. ఆయుధాన్ని విడిచిపెట్టేస్తానన్నావు, విడిచిపెట్టేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి మరి మానేసావు. ఆయన తండ్రి కశ్యపుడు. కశ్యపుడికి దానం చేసి మహేంద్ర పర్వతం మీద కాలం గడుపుతున్నటువంటి వాడివి. ఎందుకయ్యా నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇవన్నీ చేస్తావు? ఒకవేళ అటు ఇటు అయ్యి రాముడే లేకపోతే ఇక్కడ ఉన్న మేము ఎవ్వరము బ్రతకడానికే వీళ్ళేనంతలాగా ఉన్నటువంటి వాళ్ళం. ఆయన అందరికీ అంత ఆప్తుడు రాముడు. సో అటువంటి వాడి మీద ఎందుకయ్యా ఈ ప్రయోగం అంటూ చెప్పి కూల్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈయనకి ఇంకా కోపం వచ్చేస్తుంది పరశురాముడికి. దశరథుడు మాట్లాడుతుండగానే కోపం వచ్చేసి ఆయన్ని పట్టించుకోకుండా రాముడి వైపు కోపంగా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయి, రెండు శ్రేష్టమైన ధనస్సులే. ఏది? ఒకటేమో శివుడిది, ఇంకోటి నేను ఇస్తున్నది ఇప్పుడు నా చేతిలో ఉన్నది. వీటిలో ఒకదానిని దేవతలు శివుడికి, ఇంకొక దాన్నేమో విష్ణువుకి ఇచ్చారు. యాక్చువల్గా మరొకటి నాకు ఇచ్చారంటాడు. ఎందుకంటే ఇక్కడ ఈయనే విష్ణుమూర్తి అవతారాలలో మనం పరశురాముడు అవతారం కూడా ఒకటని చెప్తాం కదా. సో ఈయనకి ఇచ్చారనమాట. సో దేవతలే విష్ణువుకి ఇచ్చిన ఈ రెండవ ధనస్సు ఇది. ఆయనే విష్ణువు కాబట్టి చెప్తున్నాడు. ఓకేనా? శివకేశవులిద్దరిలో ఎవరి బలవంతులో చూడాలని చెప్పి వాళ్ళ బలాబలాలు చూడాలనుకుని బ్రహ్మదేవుడు ఒకరోజు వీళ్ళిద్దరికీ విరోధాన్ని పెట్టాడనమాట, వైరం పెట్టినప్పుడు విష్ణుమూర్తి ధనస్సే విజృంభించిందంట శివధనస్సు కన్నా. పై చేయి విష్ణుమూర్తి ధనస్సుదే ఉంది. అప్పుడు హుంకారంతో గట్టిగాని హుంకారం చేయడంతో ఆ ధనస్సు శివుడు స్తంభింప చేయబడ్డాడు. ఆయన ఏం చేయలేకపోయాడు అనమాట, నిశ్చేష్టుడయ్యాడు. అయినప్పుడు దేవతలంతా కలిసి శివకేశవులను ఇద్దరిని కూడా కూల్ చేశారు. అమ్మో ఇద్దరు హోరాహోరీగా పోరాడుతున్నారని చెప్పి కూల్ చేసి ఈ దేవతలు ఋషులు సమూహాలు అంతా కూడా శివుడి కంటే విష్ణువే గొప్ప అని చెప్పి తేల్చేశారు. ఎందుకంటే ఈ ధనుస్సుల్లో కొంచెం విష్ణువు ధనుస్సు అగ్రెసివ్గా ఉంది కాబట్టి. అప్పుడు ఇంక రుద్రుడికి కోపం వచ్చి ఇక ఆ టైంలో జరిగినటువంటి కొన్ని ఘట్టాల తర్వాత ఆ ధనుస్సుని ఈ జనకుడి యొక్క నిమి వంశంలో ఒక రాజర్షి ఉన్నాడు. రాజులు కనుక, క్షత్రియుడు కనుక తపస్సు చేస్తే అతను ఫస్ట్ రాజర్షి అవుతాడనమాట. ఆ రాజర్షి తర్వాత కూడా ఇంకా కొన్ని వేల సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సును చేస్తే బ్రహ్మర్షి అవుతాడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడానికే ఆయన ట్రై చేసి చాలా డిస్ట్రాక్షన్స్ వచ్చినాయి అన్నాను కదా, అదనమాట. సో విశ్వామిత్రుడు కూడా క్షత్రియుడు అనమాట. సో అట్లా చెప్తున్నా. సో ఎవరైతే క్షత్రియులు తపస్సు చేస్తారో మొత్తం సంసారాన్ని వీటన్నిటిని వదిలేసి కొన్ని కోరికల కోసం చేస్తూ ఉంటారు. అంటే లైక్ కొన్ని శక్తులు కానీ, అస్త్రాలు కానీ,
లోకాలు కానీ ఇలాంటివి అడుగుతూ ఉంటారనమాట, వాటి మీద ఆధిపత్యం. సో అటువంటివి వరం రూపంలో కోరుకుంటూ ఉంటారు. సో అటువంటి రాజర్షి దేవరాతుడు. ఆ వంశంలో, నిమి వంశంలో ఇందాక చెప్పుకున్నాం మనం. ఆ దేవరాతుడికి శివుడు డైరెక్ట్గా ఈ శివధనుస్సుని ఇచ్చేస్తాడనమాట. సో ఇచ్చేశాడు, అది నువ్వు విరగొట్టేసావు, అయిపోయింది. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఉందే, ఇది వైష్ణవ ధనస్సు, విష్ణు ధనస్సు. విష్ణువు దీనిని ఫస్ట్ రుచీకుడు అనేటువంటి ఆయనకి ఇచ్చాడు, రుచీకుడికి ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి, శివధనుస్సునేమో దేవరాతుడికి శివుడిచ్చాడు, విష్ణు ధనుస్సునేమో రుచీకుడికి ఇచ్చాడు, విష్ణువు ఇచ్చాడు రుచీకుడికి. అతడు దానిని నా తండ్రికి ఇచ్చాడు, ఎవరో పరశురాముడి తండ్రి కశ్యపుడికి ఇచ్చాడు. అతను ద్వారా నాకు లభించింది ఇది. నేను ఈయన తండ్రి పరశురాముడి యొక్క తండ్రి అస్త్ర సన్యాసం చేసేసాడు అనమాట. అంటే నాకు అస్త్రాలు ఏమీ వద్దు అని చెప్పేసి, అస్త్ర సన్యాసం అంటారంటే వెపన్స్ వద్దు అని చెప్పి వదిలేయడం. అంటే అస్త్ర సన్యాసం చేసినటువంటి శాంతంగా ఉన్నటువంటి వ్యక్తిని కార్తవీర్యార్జునుడు అనేటువంటి వాడు చంపాడనమాట. కార్తవీర్యార్జునుడు, అర్జునుడి పేరు గుర్తుపెట్టుకోండి, తెలుసు మీకు గుర్తుండడం కోసం. ఈ కార్తవీర్యార్జునుడు ఎవరిని చంపాడంటే పరశురాముడి యొక్క తండ్రి అయినటువంటి కశ్యపుడిని చంపుతాడు. పరశురాముడు కోపం ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు క్షత్రియ ధర్మంలో ఏంటంటే అవతలోడు కూడా యుద్ధం చేసే పరాక్రమం ఇవి ఉండి ఆయుధాలతో ఉంటే నువ్వు వాడి మీదకి పోరుకి వెళ్ళొచ్చు. కానీ అస్త్ర సన్యాసం చేసి మొత్తం అసలు ఈ ఆయుధాలన్నీ విడిచిపెట్టి ఒక సాధు జీవితం గడుపుతున్నటువంటి వాడి మీదకి నువ్వు వెళ్ళకూడదు అనమాట పోరుకి. కానీ ఆయన సైలెంట్గా ఉన్న టైంలో, అసలు అస్త్ర సన్యాసం చేసిన టైంలో దొంగ దెబ్బ తీసినట్టు కార్తవీర్యార్జునుడు అనేటువంటి వాడు తన తండ్రిని చంపుతాడు. అప్పటి నుంచి కోపం వచ్చి ఈయనకి ప్రతి క్షత్రియుడిని కూడా చంపడం మొదలు పెట్టాడు అనమాట. ఎవరు? పరశురాముడు. సో అలా చంపుతున్నాను. అయితే ఒక టైంలో నేను ఈ భూమిని అంతటినీ కూడా కశ్యపుడికి దక్షిణగా ఇచ్చేసాను. ఇచ్చేసి తపోబలసంతో నేను మహేంద్రగిరి పర్వతాల మీదకి వెళ్ళిపోయి మొత్తం చాలా లోకాలు, తపోబలంతో చాలా లోకాలని, చాలా అస్త్రాలని సంపాదించి ఉన్నాను అనమాట. సో అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటాను. అయితే నువ్వు ఎక్కుపెట్టిన శివధనస్సు యొక్క శబ్దాన్ని విని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. కనుక క్షత్రియ ధర్మాన్ని పాటించి ఈ వైష్ణవ ధనస్సును కూడా పట్టుకో. నేను ఇచ్చినప్పుడు నువ్వు క్షత్రియ ధర్మం ఏంటి, ఎదుటి మనిషి నీకు ఇప్పుడు ఒక వెపన్ ఇచ్చి దాన్ని ఎక్కుపెట్టమంటే, సంధించమంటే నువ్వు సంధించాలి. కాదు అని చెప్పడం, కాదు కూడదు అని చెప్పడం క్షత్రియ ధర్మం కాదు. కాబట్టి నువ్వు ఈ బాణాన్ని ఎక్కుపెట్టి తీరాలి. బాణాన్ని ఎక్కుపెట్టగలిగావా, నీతో నాకు ద్వంద్వ యుద్ధం చేస్తాను అని చెప్పి అన్నాడంట శ్రీరాముడితో. అప్పుడు రాముడు ఏమన్నాడంట, అదంతా విని, బ్రహ్మర్షి, తండ్రి రుణాన్ని తీర్చుకున్నావు, నువ్వు చాలా గొప్ప పని చేసావు, నీ గురించి ఎన్నోసార్లు విన్నాను భార్గవరామ, కానీ నా తేజస్సుని అవమానిస్తున్నావు. ఈరోజు నువ్వు నా పరాక్రమాన్ని చూద్దువు కానీలే అంటూ కోపంతో రఘురాముడు అన్నాడంట, భార్గవరాముడితో అన్నాడంట, ధనస్సును పట్టుకొని బాణం సంధిస్తాను, ఎక్కువ పెడతాను. ఎక్కువ పెట్టాడు, బాణాన్ని సంధించాడు. కానీ దీంతో నిన్ను చంపను, నీతో యుద్ధం చేయను, నిన్ను చంపను. ఎందుకంటే బ్రాహ్మణ హత్య పాపం, నువ్వు బ్రాహ్మణుడివి కనుక నాకు ఎప్పుడు నువ్వు పూజనీయుడివే, పూజించదగిన వాడివి. బ్రాహ్మణుని పూజించడం కూడా క్షత్రియ ధర్మమే. కాబట్టి నీ ప్రాణాలైతే తీయను నేను, ఈ బాణాన్ని నీ మీదకి ప్రయోగించలేను. కానీ ఈ పరశురాముడికి ఉన్నది ఏంటి అంటే అతని గమనమే. అతను ఇప్పుడు అన్నాడు కదా, మహేంద్రగిరి పర్వతాలు ఎక్కడున్నాయి, మన ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి, ఇక్కడ నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళిపోయాడు ఆయన. చాలా ర్యాపిడ్గా ఇక్కడ ప్రత్యక్షమవుతాడు, అక్కడికి వెళ్ళిపోతాడు, తిరుగుతూనే ఉంటాడు అనమాట భూమి మొత్తం కూడా. సో నీ గమనాన్ని కానీ, నీ తపోబలంతో సంపాదించుకున్నవే లోకాలన్నీ, ఆ లోకాలను కానీ వీటన్నిటిని నాశనం చేస్తాను నీ ముందే చూడు అప్పుడు అని అన్నాడంట. అప్పుడు పరశురాముడు నిర్వీర్యుడైపోయాడనమాట. అయిపోయి ఇంక అర్థమైపోయింది, బాణం ఎక్కుపెట్టింది స్వయంగా శ్రీ మహావిష్ణువే అని. ఇక్కడ ఈ ఘట్టం పరశురాముడు ఏదో రాముడి యొక్క పరాక్రమాన్ని టెస్ట్ చేయాలి అని చెప్పేసి కాదు, విష్ణు రూపాన్ని సాక్షాత్కారం చేసుకోవాలనుకున్నాడు, అందుకోసం ఈ ఘట్టం వచ్చింది అంతే. సో అలాగా ఎక్కుపెట్టడంతో పరశురాముడు వెంటనే నమస్కారం చేసుకుని వెంటనే
ఆయనకి నమస్కరించి ఎదురుగా ఆల్రెడీ ఎక్కువ పెట్టేశాడు కదా ఈయన. సో ఆయన పట్టుకోవడం, ఎక్కువ పెట్టడం శివధనుస్తో సమానమైనటువంటిదే, ఎవరు మోయలేనటువంటిదే కదా, అటువంటిది దాన్ని ఎక్కువ పెట్టాడు. ఇంక బాణం వదలడమే ఆలస్యం. సో అప్పుడు ఆయన ప్రణమిల్లి పరశురాముడు అన్నాడంట, పలు విధాలుగా పొగిడి, నువ్వెంత శక్తిమంతుడివో నాకు తెలుసు, నువ్వు మానవుడివే కాదు దేవతామూర్తివే అని చెప్పి అర్థమైపోయింది. ఓ రఘునందన, నువ్వు శంకరుడి కన్నా బ్రహ్మ కన్నా గొప్పవాడివి, నువ్వే స్వయంగా శ్రీ మహావిష్ణువు అని నాకు తెలిసిపోయింది. సో నీ ఈ బాణంతో, నీ ధనుర్భంగంతో నువ్వు నేను ఏదైతే తపస్సుతో సంపాదించుకున్న లోకాలన్నీ వినాశనం చేస్తానన్నావో అది చేసే స్వామి. అది చూసేసి మళ్ళీ నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాను. నేను నీ ముందు నీ చేతిలో ఓడిపోయినందుకు నేను సిగ్గుపడడం లేదు, ఎందుకంటే అది నీ ధనుస్సు, నువ్వు ఎక్కుపెట్టగలవాడివి, నువ్వే విష్ణుమూర్తివి. అంటే ఆ కాలంలో ఈయన టర్మ్ అయిపోయింది కదా, ప్రస్తుతం ఆ త్రేతాయుగంలో విష్ణు అవతారం ఈయనే కదా. సో నీదే కాబట్టి టర్మ్, నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాను, అది చూసేసి వెళ్ళిపోతాను స్వామి అది అని చెప్పేసి పలు విధాలుగా పొగుడతాడనమాట. వెంటనే అనుకున్న తడువుగా శ్రీరాముడు బాణాన్ని వదిలిపెడతాడు. దాంతో పరశురాముడు సంపాదించుకున్నటువంటి ఆ లోకాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వినాశనం అయిపోతాయి. అవి చూసేసి పరశురాముడు నమస్కరించుకొని తిరిగి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు మళ్ళీ ఒక్కసారిగా కమ్ముకున్నటువంటి చీకట్లన్నీ తొలగిపోయి మరింత ప్రకాశవంతంగా వెలుగు విరజిమ్ముతుందన్నమాట. ఆ టైంలో మళ్ళీ దేవతలు, ఋషులు అందరూ కూడా శ్రీరాముడిని మెచ్చుకొని పలు విధాలుగా కొనియాడతారు. సో పరశురాముడే అప్పుడు రాముడికి చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కరించుకుని మరీ వెళ్తాడనమాట. సో తన క్షత్రియ ధర్మాన్ని వదలలేదు, అలా అని బ్రాహ్మణుడి పైన బాణము ఎక్కుపెట్టలేదు, బ్రాహ్మణుడిని గౌరవంగానే పాటించాడు. సో ఈ విధంగా ఎక్కడా కూడా ఈయన ధర్మాన్ని ఇంత కూడా కించిత్ కూడా వదలడు. ఎంత అవతల వాళ్ళు ట్రిగ్గర్ చేసినా, ఎంత రెచ్చగొట్టినా ఇదే మనం నేర్చుకోవాలి. ఎంత ప్రొవోక్ చెయ్యనివ్వండి, ప్రొవోక్ చేశారు కదా అని నా ప్రతాపం అంతా చూపిస్తాను కదా అని పిచ్చి మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు, పిచ్చుకొచ్చి రెచ్చగొట్టింది కదా అని. సో ఎక్కడ వాడాలి, ఎక్కడ ఎంత విజ్ఞతతో వ్యవహరించాలనేటువంటిది మన రామాయణం నుంచి ప్రతి సర్గలో, ప్రతి ఘట్టంలో నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక సీతారాములు ఆఖరిగా బాలకాండ చివరి సర్గ ఏంటంటే, సీతారాములు అంతా కూడా మొత్తం 4 జంటలు కూడా అయోధ్యకు వచ్చారు. వచ్చి రాగానే దశరథుడు రాముడి తల మీద ముద్దు పెట్టుకొని ఆలింగనం చేసుకొని మొత్తానికి ఆయన ఇప్పుడు దాకా ఈ జర్నీలో సాధించినటువంటి విజయాలన్నిటికీ ఎంతో పలు విధాలుగా మెచ్చుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళంతా కూడా అంతఃపుర స్త్రీలంతా వచ్చి ఈ 4 కోడల్ని కూడా ఆశీర్వచనాలు అన్నీ ఇచ్చి ఆహ్వానం పలికి ఇవన్నీ చేశారనమాట. సో ఇలా కొంతకాలం చాలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఫేజ్ అంతా కూడా సీతారాముడు ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకునే క్రమంలో ఇద్దరి మధ్య, ఇంకా అప్పటికి వాళ్ళిద్దరికీ కూడా టీన్స్లో ఉన్నారు కదా, సో ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ, ఒకరి ఇష్టాయిష్టాలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి అడుగుజాడల్లో ఒకరు నడుచుకుంటూ, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఈ అండర్స్టాండింగ్ ఫేజ్ అనేది నడుస్తుందన్నమాట. ఆ విధంగా బాలకాండం పూర్తవుతుంది మనకి. సో స్వయంగా శ్రీ మహాలక్ష్మే సీతమ్మ వారిగా అవతరించినట్టు, అలాగే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా ఇద్దరూ కలిసి మళ్ళా ఈ జన్మలో ఏం చేయబోతున్నారో, తదుపరి ఘట్టాలకి వీళ్ళ యొక్క బంధం ఏ విధంగా ముడిపడబోతుందో, బలపడబోతుందో అనేటువంటి దానికి ఇక్కడ గ్రౌండ్ పడుతుందన్నమాట. సో దీంతో మనకి బాలకాండం పూర్తయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం అయోధ్యకాండం గురించి డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.